ప్రార్థించిన దైవజనులకు వందనములు. ఈ సమయంలో మరి వాక్య పరిచర్య కొరకు మనం ప్రత్యేకంగా ఈ స్థలానికి ఆహ్వానించుకున్న దైవజనులు పాస్టర్ భూపేందర్ సింగ్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే తెలుగులో అనువాదం చేయడానికి పాస్టర్ ఓబేద్ గారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. प्रभु के नाम की तारीफ हो। హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. आमेन। ఆమేన్. और हम एक प्रार्थना करते हैं। రండి మనము ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. हमारे स्वर्गीय पिता प्रभु यीशु मसीह, మా పరలోకపు తండ్రి, మా దేవా, మా ప్రభువా, हम आपके बहुत शुक्रगुजार हैं నీ యొక్క సన్నిధులకు వచ్చి మీకు आज के స్తుతిస్తున్నాం. समय के लिए ఈ దినము ఈ సమయాన్ని ఇచ్చినందుకు. जो आपने पहले से हमारे लिए ठहराया है। प्रभु ప్రభువా, మొదటి నుంచే మా కొరకు ఈ యొక్క సమయాన్ని కేటాయించి ఉన్నాం. आप ही हमारे पति हैं, మీరే మా భర్త అయి ఉన్నారు. आप ही चोटी के पत्थर हैं, నువ్వే ఆ చిన్న తలరాయి అయి ఉన్నావు. आप ही मलकी सदक हैं, నువ్వే మెల్కీ షదక్ అయి ఉన్నావు. आप ही आदि हैं, నువ్వే ఆది आप అయి ही ఉన్నావు. अंत हैं, నువ్వే అంతమై ఉన్నావు. आप ही अल्फा हैं, నువ్వే అల్ఫా అయి ఉన్నావు. आप ही ओमेगा हैं। प्रभु నువ్వే ఒమేగా అయి ఉన్నావు. और इस युग में आप ही वो खुली हुई पुस्तकों लेके हिठाए, ప్రభా, నువ్వే ఈ యుగములో ఇప్పబడిన పుస్తకంతో దిగి వచ్చి ఉన్నావు. और हम आपका बहुत शुक्रगुजार करते हैं। ప్రభా, నీ యొక్క సన్నిధిని బట్టి నీకు ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. आपने हमारी समझों को खोला है प्रभु, ప్రభా, నువ్వే మా మనసులను తెరిచావు. और धन्यवाद करते हैं प्रभु यीशु నీకే मसीह ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. इस ठहराए हुए समय के लिए। ఈ యొక్క సమయాన్ని బట్టి, ఇచ్చిన సమయాన్ని और బట్టి. प्रभु यीशु मसीह, ఓ ప్రభా जब యేసుక్రీస్తు, भाई नहूम ने हमें यहाँ पर इनविटेशन दिया సహోదరుడు నహూమ్ గారు ఈ యొక్క సన్నిధిలోకి మాకు और खुदावंद होने पाए ప్రభా, మీరే మా మధ్యలో इन రండి. सभाओं में प्रभु, ఈ యొక్క సన్నిధిలో ప్రభా, आपका पवित्र आत्मा ही నీ యొక్క పరిశుద్ధాత్మయే आपके लोगों से बातचीत करे, నీ ప్రజలతో మాట్లాడును గాక. हमारे भाई नहूम को बड़ी बरकत दे प्रभु, మా సహోదరుడు నహూముకి బహుగా దీవించండి. और होने पाए आपकी दुल्हन आपके और करीब हो जाए प्रभु, ప్రభువా, ఈ విధంగా జరుగును గాక. నీ వధువు ఇంకా నీకు దగ్గర అవును గాక. और भाई उबैद और प्रभु में మా సహోదరుడు ఓబేద్ గారు एक నేను ही आत्मा के नीचे पाए जाएं, ఒకే ఆత్మ క్రిందికి వచ్చుదుము గాక. जिसमें आपके नाम की बड़ाई हो నీ प्रभु। నామానికి మహిమకరముగా వాడబడుదుము గాక. और तमाम सेवक भाइयों के लिए వర్తమానంలో ఉన్న సేవక సహోదరులు, ఇక్కడ ఉన్న जो जगह जगह से సహోదరులందరికీ, यहाँ पर आए हैं, ఎంతమంది అయితే ఇక్కడికి వచ్చి ఉన్నారో उन सबको प्रभु आप ही बरकत दे। ప్రభు, వారందరికీ మీరే దీవించి ఆశీర్వదించు. सब बातों में आपके नाम की बड़ाई हो। ప్రతి ఒక్క మాటలో మీ నామానికి మహిమ కలుగును గాక. और प्रभु जब आपका वचन पढ़ा जाए, ప్రభా, నీ వాక్యము ఇప్పబడి చదువుదుము గాక. आप ही हमें आशीषित करें। ప్రభా, మీరే మాకు బోధించండి. यीशु मसीह के नाम से मांगते हैं, యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. आमीन ఆమేన్. आमीन। ఆమేన్. हालेलुया। హల్లెలూయా. प्रभु के नाम की तारीफ हो। దేవుని నామానికి మహిమ కలుగును గాక. मैं प्रभु के वचन में से ఈ రోజు దేవుని వాక్యములో నుండి पढ़ना चाहता हूँ आपके साथ। మీతో కలిసి నేను చదవాలనుకుంటున్నాను. प्रकाशित वाक्य की किताब, ప్రకటన గ్రంథము उसका దాని యొక్క 10 पाठ 10వ అధ్యాయము, और उसकी 7 वर्ष को हम पढ़ेंगे। దాని యొక్క 7వ వచనము. ఓకే, 7వ వచనం మనం చదువుకుందాం. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా, దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. आमीन। ఆమేన్. प्रभु यीशु मसीह की बरकत उसके पढ़े गए वचन पे हो। దేవుని యొక్క నామము బట్టి, దేవుని నామానికి మహిమ కలుగును గాక, చదవబడిన వాక్యమును బట్టి आप बैठ सकते हैं। మీరందరూ కూర్చొనవచ్చు. हालेलुया। ఆమేన్. प्रभु का बहुत धन्यवाद हो। దేవునికి బహుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. मैं आप सबके बीच में आके बड़ा सौभाग्यशाली अपने आप को फील करता हूँ। నేను మీ మధ్యలోకి రావడం బట్టి ఎంతో సంతోషకరమైన సంతోషాన్ని తెలియజేస్తున్నాను. खुदावन आपको बड़ी बरकत दे। దేవుడు మీకు బహుగా దీవించును గాక. मैं पंजाब के अपने चर्च की ओर से నేను పంజాబ్ నుండి నా యొక్క సంఘము తరపున, और अपने सेवक भाइयों की ओर से जो पंजाब में हैं, నా యొక్క సేవక సహోదరులు పంజాబ్లో ఉన్న और సహోదరులు, हमारी तमाम साथी कलीसिया की ओर से మరి మా యొక్క మాతో ఉన్న సంఘము आपको తరపున शुभकामनाएं देता हूँ, शिलोम कहता हूँ। మీ అందరికీ షాలోమ్ చెప్తున్నాం మా సంఘము తరపున. और भाई आशीष की ओर से भी आप सबको शलोम। సహోదరుడు ఆశీస్సులాల్ వారి ద్వారా కూడా మీకు అందరికీ షాలోమ్.
खुदावन आप सबको बहुत बरकत दे। దేవుడు మీ అందరికి బహుగా मैं దీవించును भाई గాక. परवीन को देख रहा हूँ, भाई नहम्या को, खुदावन बड़ी बरकत है भाइयों నేను को। సహోదరుడు ప్రవీణ్ గారికి నహేమియా గారికి కూడా ఇక్కడ నేను చూస్తున్నాను. और भाई नहुम को भी प्रभु बहुत बरकत है। సహోదరుడు నహూమ్ గారికి కూడా దేవుడు బహుగా దీవించును గాక. आमेन। ఆమేన్. प्रभु का बहुत धन्यवाद हो। దేవుడికి గొప్ప దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. हमारे भाई उबैद के लिए भी। నా సహోదరుడు ఓబేద్ గారి బట్టి కూడా. असल में मेरी मूल भाषा पंजाबी है। నిజం చెప్పాలంటే నా మూల భాష పంజాబ్. कभी कभी मैं हिंदी में प्रचार करता हूँ అప్పుడప్పుడు నేను హిందీలో కూడా ప్రసంగిస్తూ ఉంటాను. और बीच बीच में कई दफा पंजाबी के शब्द निकल जाते हैं। మధ్య మధ్యలో పంజాబ్ యొక్క మాట కూడా నా నోటి నుండి వచ్చేస్తుంటది. तो भाई के लिए आज काफी संघर्ष का ही विषय होने वाला है। సహోదరుడి కొరకు ఈ రోజు చాలా కష్టం పడవలసిన విషయమై ఉన్నది. प्रभु आप सबको बहुत बरकत है దేవుడు మీ అందరికీ और हमारे भाई को भी बहुत बरकत है। నా సహోదరుడు కూడా బహుగా దేవుడు దీవించును గాక. कुछ साल पहले भाई नहूम ने मुझे इनविटेशन दिया था यहाँ पर आने के लिए। కొన్ని సంవత్సరాల ముందు ఇక్కడికి రావటానికి నహూమ్ గారు నాకు స్వాగతం పలికారు. लेकिन मैं आ नहीं पाया यहाँ पर। కానీ నేను రాలేకపోయాను ఇక్కడికి. लेकिन अब उन्होंने फिर से इनविटेशन दिया मुझे మరొక్కసారి ఆయన నాకు పిలిచాడు ఆయన. और इस दफा मैंने उनको यस करी कि मैं आऊंगा। ఈసారి మాత్రం నేను అవును వస్తానని చెప్పాను, నేను వస్తున్నానని. प्रॉब्लम यही है कि भाषा సమస్య ఏంటంటే భాష యొక్క సమస్య. और लेकिन प्रभु का धन्यवाद हो कि मैं आपके बीच में आया। కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక, మీ మధ్యలోకి నేను వచ్చాను. और मैं आपको ये कहना चाहता हूँ, నేను మీకు ఇది చెప్పాలనుకుంటున్నా. इस इलाके में हमारे भाई आशीष आते हैं ఈ యొక్క ఏరియాలోకి మన సహోదరుడు ఆశీస్ లాల్ గారు వస్తుంటారు. और भाई आशीष के द्वारा मैंने बहुत सीखा है। నేను బ్రదర్ ఆశీస్ లాల్ గారి ద్వారా నేను ఎన్నో నేర్చుకున్నాను. और खुदावन के नाम की बहुत बड़ाई हो उस भाई के लिए भी। ఆ సహోదరుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. क्या आप भाई आशीष से प्यार करते हो? మీరు బ్రదర్ ఆశీస్ లాల్ గారికి ప్రేమిస్తున్నారా? मैं भी भाई आशीष से बहुत प्यार करता हूँ। నేను కూడా ఆశీస్ లాల్ గారికి ప్రేమిస్తున్నాను ఎక్కువగా. हालेलुया। హల్లెలూయా. प्रभु का बहुत धन्यवाद हो దేవుని उस भाई నామానికి के మహిమ लिए కలుగును भी। గాక ఆ సహోదరుని బట్టి. और जब मुझे भाई नहूम ने इनविटेशन दिया कि भैया आप आइए, ఎప్పుడైతే నహూమ్ గారు నాకు రమ్మని పిలిచారో రండి బ్రదర్ అని, तो मैंने प्रभु के सामने रखा कि प्रभु आपके लोग मुझे बुला रहे हैं, मैं वहाँ पर जाना चाहता हूँ और मैं जाके उनके बीच में क्या रखूँ। నేను ఆయన పిలిచిన తర్వాత నేను దేవుని ముందుకెళ్ళి నేను ప్రార్థన చేశాను. నేను నీ యొక్క జనులు పిలుస్తున్నారు, నాకు నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, వారి మధ్యలో నేను ఏమి ఉంచాలి, వారి ముందు ఏమి ఉంచాలని. प्रभु ने मेरे अंदर उस प्रेरणा को भरा కానీ దేవుడు నాకు ఆ ప్రేరణతో నింపి ఉన్నాడు నాలోకి. और मुझे पता है आप इन विषयों से जो प्रचारे जाते हैं अच्छी तरीके से वाकिफ हैं, నిజంగా నేను ఏ విషయాన్ని బట్టి నేను బోధించాలనుకుంటున్నానో అవన్నీ మీకు బాగా తెలుసు. क्योंकि यहाँ पर उकाब इकट्ठे हुए हैं। ఎందుకంటే ఇక్కడ పక్షిరాజులు కూడి ఉన్నాయి. हालेलुया। హల్లెలూయా. और मुझे पता जो संदेश हमारे हाथों में है, మనకి తెలుసు మన చేతిలో ఉన్న వర్తమానము हमारा अपना कोई भी मैसेज नहीं है। ఇది మన యొక్క వర్తమానం కానే కాదు, जो सातवां दूत मैसेज प्रचार करके चला गया, మన 7వ దూత ప్రసంగించి వెళ్ళిపోయాడు. అది हम उन्हीं बातों को दोहराते हैं। ఆ మాటలే మనము పరిగెట్టిస్తూ ఉంటాం మనం. और जो भाई ब्राह्मण ने प्रचार किया, బ్రదర్ బ్రహ్నాం గారు ఏదైతే ప్రసంగించారో वो बोला हुआ वचन मूल बीज है, అది పలుకబడిన మాట యొక్క మూల విత్తనమై ఉన్నది. पर अब वो एक पेड़ बन चुका है అది ఒక చెట్టుగా మారింది ఈ రోజు. और उसमें अच्छे अच्छे फल लग रहे हैं। అందులో మంచి మంచి ఫలాలు దొరుకుతున్నాయి. 5 प्रकार की सेवकाइयां भारत में काम कर रही हैं నిజంగా 5 రకాల పరిచర్య మన భారతదేశంలో పనిచేస్తూ ఉంది. और एक बड़ी सेवकाई जो है वो हमारे दिल्ली शहर में भाई आशीष लाल है। అదే అందులో ఒక పెద్ద సేవ ఏంటంటే ఢిల్లీ బ్రదర్ ఆశీస్ లాల్ గారి ద్వారా జరుగుతూ ఉంది. और जब मैं भाई आशीष की सेवा को देखता हूँ, ఎప్పుడైనా నా బ్రదర్ ఆశీస్ లాల్ గారి సేవను నేను చూస్తున్నప్పుడు मुझे ऐसे लगता है जैसे वो एक अपोस्टल है। నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఆయన ఒక అపోస్తులుడు లాగా అనిపిస్తుంటది. और जब वो मिशन वर्क के लिए जाते हैं ఆయన పరిచర్య కొరకు వెళ్ళుచున్నప్పుడు तो वो एक एवेंजलिस्ट की तरह काम करते हैं। ఆయన స్వార్థకుడు వలె పని చేస్తుంటాడు. ఆయన कभी वो जो प्रचार करते हैं वो भविष्यवाणी के रूप में घट जाता है। నిజంగా ఆయన ప్రసంగించిన ప్రసంగాలు కొన్నిసార్లు భవిష్యత్తు రూపంలో ప్రవచించిన ప్రవచనాలుగా జరిగిపోతూ ఉంటాయి. और जब वो टीचिंग देते हैं एक अच्छे टीचर होते हैं। ఆయన మంచి టీచింగ్ చెప్పేటప్పుడు మంచి టీచింగ్ గా చెప్తుంటాడు. ఆయన मैं विश्वास करता हूँ ये पवित्र आत्मा है నేను విశ్వసిస్తున్నాను ఇది పరిశుద్ధాత్మ అయి जो ఉన్నది. उस भाई के द्वारा हमसे बातें करता है। ఆ సహోదరుడు ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు.
और अगर ये मेरा विश्वास है, मैं विश्वास करता हूँ आप भी ऐसे ही विश्वास करते हैं। నేను ఎలాగైతే విశ్వసిస్తున్నానో మీరు కూడా అలాగే విశ్వసిస్తున్నారని నేను నమ్ముతున్నాను. हालेलुया। హల్లెలూయా. और जो कुछ मैंने सीखा है నేను అందులో నుండి నేర్చుకున్నాను. इस समय के संदेशवाहक से ఈ యొక్క కాలపు వర్తమానికుడి ద్వారా, और भाई आशीष से, బ్రదర్ ఆశీస్ లాల్ గారి ద్వారా, और अंदरूनी टीचर पवित्र आत्मा के द्वारा, మరి అదృశ్య టీచర్గా ఉన్న మన పరిశుద్ధాత్మ ద్వారా बस वही बातें मैं आपसे आज सुबह की मीटिंग में शेयर करना चाहता ఆ हूँ। మాటలే ఈ ఉదయకాల సమయంలో మీతో పంచుకోవాలనుకుంటున్నా. आमेन। ఆమేన్. खुदावंद आपको बहुत बरकत है। దేవుడు మీకు బహుగా దీవించును గాక. और जब यहाँ पर मैं वचन को लेके आऊं, నేను ఇక్కడికి వాక్యాన్ని తీసుకొని రావాలనుకుంటున్నా. और जब आगे से आप आमीन कहेंगे ముందుగానే हालेलुया कहेंगे, హల్లెలూయా ఆమేన్ చెప్తారు. तो मुझे ऐसा फील होता रहेगा कि आप मेरी आवाज को समझ रहे हैं। నిజంగా నాకు అలా ఎలా అనిపిస్తుంది అంటే నా స్వరాన్ని మీరు గ్రహిస్తున్నారని నాకు అనిపిస్తుంది. आमेन। ఆమేన్. खुदावंद आपको बहुत बरकत है। దేవుడు మీకు బహుగా దీవించును. హల్లెలూయా. హల్లెలూయా. हमने वचन में ऐसे पढ़ा है, మనం వాక్యములు ఇలా చదివి ఉన్నాం. प्रकाशित वाक्य की किताब उसका 10वां अध्याय మనం ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము और उसकी 7 वर्ष, దానికి 7వ వచనము यहाँ पर लिखा है, ఇక్కడ ఇలా రాయబడి ఉన్నది. 7वें दूत के आवाज के दिनों में 7వ దూత పలుకు దినములలో जब वो अपनी तुरई फूकेगा అతడు బూర ఊదబోచుండగా तो खुदा का भेद संपूर्ण हो जाएगा। దేవుడు తన దాసులకు తన దేవుని మర్మము సమాప్తమగును. और जैसा ఎలాగా उसने अपने दासों और भविष्यवक्ताओं को इसका सुसमाचार दिया था, ఎలాగైతే తన దాసులకని తన యొక్క సేవకులకి తన యొక్క जो उन्होंने मैसेज प्रचार किया, ఏదైతే ఆయన వర్తమానాలు బోధించాడు, और उस मैसेज में ఆ వర్తమానాల్లో हम पाते हैं అందులో మనం सारे भेद खुल गए। మనము సమస్త మర్మాలు విప్పబడ్డాయని, 7 कलीसिया काल खुल गए, 7 సంఘ కాలాలు తెరవబడ్డాయి, 7 मोहरों का मैसेज खुल गया, 7 ముద్రల యొక్క వర్తమానం 7 విప్పబడింది, तुरंगियों का मैसेज खुल गया, 7 బోర్ల యొక్క వర్తమానం और తెరవబడింది, 7 कटोरों का भी मैसेज खुल गया। 7 పాత్రల యొక్క వర్తమానం విప్పబడింది. कुछ भी बचा नहीं है। ఏది ఇంకా మిగలబడలేదు. सारा का सारा इस मैसेज में से जो है भेद खुल चुका है। ఎంత ఎన్ని మర్మాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పబడిపోయాయి. ये बात अलग है ఆ, कि हमें वो समझ आया कि नहीं। ఈ మాట వేరుగా ఉన్నది. ఏంటంటే అది మనం అర్థం చేసుకున్నామా లేదనేది మన మీద ఆధారపడి ఉన్నది. लेकिन सारे भेद खुल चुके हैं। కానీ సమస్త మర్మాలు ఇప్పబడ్డాయి. आमीन। ఆమేన్. क्या विश्वास करते हैं? మీరు విశ్వసిస్తున్నారా? अब हम एक ही चीज का इंतजार कर रहे हैं, కానీ మనం ఒక్క విషయం బట్టి మనం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు यहाँ से दुल्हन का स्वर्ग जाने का, ఇక్కడ నుంచి వధువు పరలోకానికి వెళ్ళిపోవడం, रक्षण का इंतजार किया जा रहा है। మనము ఎత్తబాటు గురించి ఎదురు చూస్తున్నాం. पवित्र आत्मा के आखिरी उंडेले जाने का इंतजार है। పరిశుద్ధాత్మ చివరి కుమ్మరింపు గురించి ఎదురు చూస్తున్నాం. सब कुछ पूरा हो चुका है। సమస్తము నెరవేరిపోయినాయి, సమస్తము జరిగిపోయాయి. आमीन। ఆమేన్. और जब हम पाते हैं ఎప్పుడైతే మనము దాన్ని పొందుకుంటామో 7 मोहरों की किताब है, 7 ముద్రల యొక్క పుస్తకంలో और उसका ब्रीच वाला हिस्सा ఎడమ అనే దాంట్లో और उसका 151 पैराग्राफ। అది 151వ పారాగ్రాఫ్ లో तो भाई ब्राह्मण कहते हैं, ఇక్కడ బ్రహ్మణం గారు చెప్తున్నారు, जब हम इन 7 मोहरों को तोड़ेंगे, మనం ఎప్పుడైతే 7 ముద్రలను ఆ ముద్రను ఒక్కొక్కటి తిరిగి వాక్యంలోకి మనం వెలుదుము, तो हम पाते हैं, देखते हैं అక్కడ మనము పొందుకున్నది చూస్తున్నాం. ఇక్కడ कि हर एक मोहर वचन में पीछे पाई जाती है। నిజంగా ప్రతి ఒక్క ముద్ర కూడా ఆ యొక్క వాక్యం వెనకాల దాగి ఉన్నాయి. सारे का सारा कुछ ही, सारे का सारा ఓకే బోలి भेद मोहरों में पाया जाता है।
సమస్త మర్మాలన్నీ ఒక్కొక్కటిగా ఈ యొక్క ముద్రలోనే ఉన్నవి. Amen? आगे वो कहते हैं ముందుగా అలా ఇలా చెప్తున్నాడు ఆయన. बाइबल का हर एक भेद ఇస్ రైట్. इन मोहरों में पाया जाता है. ఇక్కడ ఇంకా ముందుకు చెప్పబడుతుంది, బైబిల్ యొక్క ప్రతి ఒక్క ముద్ర కూడా, ప్రతి ఒక్క మాట యొక్క మర్మము కూడా ఈ ముద్రలోనే తెరవబడతాయి. तब वो कहते हैं जो पुस्तक जो है मोहर लगा के बंद की गई है. అక్కడ ఇలా చెప్తున్నాడు, ఈ పుస్తకాన్ని దేవుడు ముద్రించి ఉంచి ఉన్నాడు. फिर वो कहते हैं एक मोहर के ऊपर एक और मोहर जो है उसको लपेटा गया है. నిజంగా తర్వాత ఆయన చెప్తున్నాడు, ఒక ముద్రతో ఒకటి ఇలాగా చుట్టబడి ఇంకొక ముద్రతో చుట్టబడి ఉన్నది. तब वो कहते हैं ये सारी मिलके छुटकारे की पुस्तक बनती है. కానీ ఇవన్నీ కలిసి ఆయన విమోచన గ్రంథముగా మారుతుంది. तब वो कहते हैं ये 7 मोहरों के द्वारा बंद की गई है. ఇది 7 ముద్రల ద్వారా ముద్రించబడి ఉన్నది. आगे वो कहते हैं ముందుకు ఇలా చెప్తున్నాడు ఆయన, और मोहरों में जो ये मोहरे हैं ये पीछे लगाई गई है. ఈ యొక్క ముద్రలు అనేవి దాని వెనకాల అది దానికి సీల్ చేయబడిపోయింది. Amen. फिर वो कहते हैं कि मोहर के अंदर क्या है. ఆ యొక్క ముద్ర లోపల ఏముందో అనేది मोहर के बाहर जो है वो तो सफेद घोड़सवार है. నిజంగా ముద్రల బయట ఆయన తెల్లటి గుర్రం మీద సవారు చేసినట్టుగా ఉన్నది. लाल घोड़सवार है. ఆ తర్వాత ఎర్రటి గుర్రం మీద काला घोड़सवार है. నల్లటి గుర్రం మీద సవారు. आगे वो कहते हैं తర్వాత ముందుకు మాట్లాడుతున్నాడు ఆయన, लेकिन सारी पुस्तक కానీ ఈ పుస్తకములన్నీ కూడా ఈ उत्पत्ति से लेकर प्रकाशित वाक्य तक, కానీ ఆది కాండం నుండి ప్రకటన వరకు కూడా, उत्पत्ति से प्रकाशित वाक्य तक का भेद ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న మర్మము मोहरों में पाया जाता है. ఈ ముద్రలోనే మనం పొందుకోగలుగుతాం. तब वो कहते हैं छुटकारे की संपूर्ण योजना, ఏదైతే విమోచన యొక్క ప్రణాళికని అంతా కూడా वो कह रहे हैं इन 7 मोहरों के द्वारा प्रकट होती है. 7 ముద్రల ద్వారా ప్రత్యక్షపరచబడుతుంది. तो हमें एक चीज समझनी चाहिए, మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. लगेगा ऐसे कि बाइबल की 66 किताबें हैं, 66, మనకి ఇలా అనిపిస్తుంది, బైబిల్లో 66 పుస్తకాలే ఉన్నాయని అనిపిస్తుంది. लेकिन हम पाते हैं కానీ మనం పొందుకున్నది మాత్రం बाइबल के 7 ही चैप्टर है. నిజంగా 7 चैप्टर है. బైబిల్ మొత్తం కూడా 7 అధ్యాయాలే. पहली मोहर, మొదటి ముద్ర, दूसरी मोहर, రెండో ముద్ర, तीसरी मोहर, మూడో ముద్ర, चौथी मोहर, నాలుగో ముద్ర, 5वीं मोहर, ఐదో ముద్ర, 6वीं मोहर ఆరో ముద్ర, और आखिरी 7वीं मोहर. లాస్ట్ గా 7వ ముద్ర. उत्पत्ति से लेकर प्रकाशित वाक्य तक ఆది కాండం నుండి ప్రకటన వరకు ये 7 ही चैप्टर में ఈ 4 అధ్యాయాలే ఉన్నాయి. और सारी बाइबल ఆ బైబిల్ అంతటి కూడా ये 7 मोहरों से बंद की गई थी. 7 ముద్రల చేత ముద్రించబడింది. ఇది हालेलुया. హల్లెలూయా. क्या आप विश्वास करते हैं? మీరు నమ్ముతున్నారా దీన్ని? हालेलुया. హల్లెలూయా. आमेन. और इसलिए जब 7 मोहरों की पुस्तक खुली అందుకే 7 ముద్రలు తెరవబడిన తర్వాత तो भाई ब्राह्मण ने कहा, బ్రహ్మం గారు ఇలా जब చెప్పారు, 7 मोहरें खुली 7 ముద్రలు తెరవబడిన भाई ब्राह्मण में सारी बाइबल खुल गई. మొత్తం బైబిల్ మొత్తము విప్పబడిపోయింది. आमीन. ఆమేన్. और जैसी 7 मोहरों की पुस्तक खोली गई ఎలాగైతే 7 ముద్రలు గ్రంథము తెరవబడిందో तो जेनेसिस की किताब खुल गई, ఆది కాండము తెరవబడిపోయింది, एक्सोडस खुल गया, నిర్గమనం తెరవబడిపోయింది, व्यवस्था विवरण खुल गया, ద్వితీయోపదేశ కాండము తెరవబడిపోయింది, न्यायों की पुस्तक खुल गई, పుస్తకం తెరవబడిపోయింది, शमूएल खुल गया. సమయాలు తెరవబడిపోయింది. हालेलुया. హల్లెలూయా. रूथ की पुस्तक खुल गई, రూతు గ్రంథము కూడా తెరవబడిపోయింది. दानियेल की खुल गई, యెరెమీయాది కూడా हिजकिय्याह खुल गई, हिजकिय्याह की खुल गई, అది తెరవబడిపోయింది. नहम्याह की पुस्तक खुल गई, అది కూడా తెరవబడిపోయింది. सारी पुस्तकें खुल गई. బైబిల్లో ఉన్న గ్రంథాలన్నీ తెరవబడిపోయాయి. अब हम प्रकाशन के द्वारा ఇప్పుడు మన ప్రత్యక్షత ద్వారా वचन में पा सकते हैं, మనం వాక్యంలో దాన్ని పొందుకోగలుగుతాం. वेदों को देख सकते हैं. ఆ మర్మాలను మనం చూడగలుగుతాం. कभी हमें इस बाइबल की कुंजी पता लग गई है. ఇప్పుడు బైబిల్ యొక్క అసలు ఆ యొక్క కుంజికి తాళము దొరికిపోయింది. हालेलुया. హల్లెలూయా. हालेलुया. और पूरी दुनिया में कोई ऐसा चर्च नहीं है బైబిల్లో ఇలాంటి సంఘం భూమి ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘం లేదు. जिसके पास ऐसी समझ हो, వారి దొరికిన మన దగ్గర ఉన్న ప్రత్యక్షత లాంటి ప్రత్యక్షత ఇంకెవరి దగ్గర లేదు. जो समझ आपके लोगों के पास है. అలాంటి ప్రత్యక్షత అలాంటి గ్రహింపు మీ దగ్గర ఉన్నది. हालेलुया. హల్లెలూయా. आप है वो कलीसिया మీరే ఆ యొక్క సంఘమై ఉన్నారు. जिसको प्रचार करने के लिए దానికి ప్రసంగించడానికి 7वां दूत भेजा गया. 7వ దూత పంపించబడ్డాడు. लेकिन खाली 7वां दूत ही नहीं आया, కేవలము 7వ దూత రాలేదు. 7 के 7 दूत ही इसमें आए. ఏడుగురు దూతలు కూడా భూమి మీద వచ్చారు. और
से नीचे आ गया। తీసుకురాని దూత కూడా పరలోకం నుండి దిగి వచ్చాడు. क्या ही महान दिनों में हम रह रहे हैं, ఇలాంటి మహా గొప్ప దినాలు బ్రతుకుతున్నాం. जब वो खुद यीशु मसीह नीचे आ चुका है పూర్తిగా యేసుక్రీస్తే క్రిందకి దిగి వచ్చాడు. अपनी दुल्हन का प्रचार करने के लिए। వధువుని బోధించడానికి. तो क्या हम विश्वासी करते हैं మనం విశ్వసించట్లేదా? हमारे ही दिनों में, మన యొక్క దినాలలో, जो दिनों में हम रह रहे हैं, అలాంటి దినాల్లో మనము బ్రతుకుతున్నాం. राज्य होने वाला है। ఎంతో పాటు జరగవలసిన और దినాలు. शहर से कलीसिया खाली जाएगी। అక్కడి నుండి సంఘం ఎత్తబడిపోతుంది. हालेलुया। హల్లెలూయా. आमीन। ఆమేన్. मैं किसी और के बारे में बात नहीं कर रहा, నేను ఇంకెవరి గురించో मैं మాట్లాడను. अपने बारे में बात कर रहा हूँ, మన గురించి मैं आपके बारे में बात कर रहा हूँ। इन दिनों में भेद खुल चुका है। हालेलुया। మన కొరకు మర్మం తెరవబడిపోయింది. आमीन। ఏమా? इसलिए हम चला रहे हैं, అందుకే మనం అరుస్తున్నాం. హల్లెలూయా. इसलिए हम चला रहे हैं। అందుకే మనం అరుస్తున్నాం గట్టిగా. आमीन। ఆమేన్. इसलिए हम उसकी स्तुति कर रहे हैं, అందుకే ఆయనకి స్తుతిస్తున్నాం. क्योंकि जैसे उसने सातवीं मोहर खोली, जैसे उसने सातवीं मोहर खोली, ఎప్పుడైతే ఆయన 7 ముద్రలు తెరిచాడో सारी बाइबल సమస్త के బైబిల్ भेद అంతా संपूर्ण हो गए। మర్మమంతా బయలుపరచబడిపోయింది. हालेलुया। హల్లెలూయా. और वो नीचे उतर आया। ఆయన క్రిందకి దిగి వచ్చాడు. आमीन। ఆమేన్. आमीन। ఆమేన్. हालेलुया। హల్లెలూయా. प्रभु का धन्यवाद हो। దేవుని నామానికి మహిమ కలుగును. ఆమేన్. ఆమేన్. हमारा हिस्सा जो समझने वाला है, మన భాగాన్ని మనం అర్థం చేసుకోవాలి. हम जानते हैं మనకి తెలుసు स्पेशल एक हिस्सा वो सातवीं मोहर है। ప్రత్యేకముగా మన భాగం ఏంటంటే 7వ ముద్ర. आमीन। ఆమేన్. उसका हमारे साथ गहरा संबंध है। అందులో మన కొరకు లోతైన మాటలు ఉన్నాయి. आमीन। ఆమేన్. क्योंकि सातवां स्वर्गदूत 7వ పరలోకపు దూత, सातवीं मोहर का दूत है। 7వ ముద్ర యొక్క దూత. आमीन। ఆమేన్. हालेलुया। హల్లెలూయా. प्रभु का धन्यवाद हो। దేవుని నామానికి और हम जानते हैं మన అందరికీ తెలుసు वो सातवां दूत ఆ 7వ దూత भाई ब्रहणम है। బ్రదర్ బనాంగ్ గారు అయి ఉన్నారు. वो ही महान एलिया है। ఆయనే ఈ గొప్ప ఏలియాగా పనిచేశారు. आमीन। ఆమేన్. भाई ब्रहणम वो भाई है బ్రదర్ బనాంగ్ గారు ఎలాంటి సహోదరుడు అంటే जो उत्पत्ति से लेके प्रकाशित वाक्य तक जितने भी भविष्यवक्ता है, ఆది కాండము నుండి ప్రకటన వరకు ఎంత మంది ప్రవక్తలు ఉన్నారో हर एक का थोड़ा थोड़ा हिस्सा उस भाई के बीच में से काम करके गया। ప్రతి ఒక్క ప్రవక్త యొక్క చిన్న చిన్న భాగం అంతా ఈ ప్రవక్తలోనే ఉన్నాయి. हालेलुया। హల్లెలూయా. इसके लिए भाई ब्रहणम जो है अनोखी तस्वीर भी बनता है। అందుకే సహజాతీతమైన ఫోటోగా మారుతున్నాడు బ్రదర్ బనాంగ్ గారు. वो अब्राहम की तस्वीर भी बनता है। అందుకే ఆ యొక్క అబ్రహాం యొక్క సాదృశ్యంగా ఉన్నాడు. वो यूसुफ की तस्वीर भी है। యేసేపుకి वो సాదృశ్యం, मूसा की भी तस्वीर है। మోషేకి సాదృశ్యం, वो योशुआ की भी तस्वीर है। యెహోషువ యొక్క సాదృశ్యంగా ఉన్నాడు. हालेलुया। हालेलुया। वो एलिया की भी तस्वीर है। ఆయన ఏలియా वो యొక్క- अलीशा की भी ఏలియా तस्वीर యొక్క बनता है। సాదృశ్యము, वो एलिया की भी तस्वीर है। ఏలియా యొక్క वो సాదృశ్యం, डैनियल की तरह भी है। दानियल दानियल దానియేలు యొక్క దానియేలు వలె సాదృశ్యంగా वो ఉన్నాడు. हिजकिय्याह की तरह भी है। యేస్కేలు వలె సాదృశ్యంగా वो ఉన్నాడు. यूहन्ना की तरह भी है। యోనా वो లాగా पौलुस की तरह भी है। క్యాజీ? पौलुस పౌలు గారు లాగా సాదృశ్యంగా ఉన్నారు. वो यीशु मसीह की तरह भी, ఆయన యేసు క్రీస్తు Son లాగా of Man की సాదృశ్యంగా तरह भी सेवा के लिए ఈ యొక్క ఏడవ Hallelujah. సేవ కొరకు वो उसकी तस्वीरें हम देख पाते हैं। ఆయన యొక్క ఆ యొక్క ఉదాహరణలన్నీ కూడా ఆయన మనం Amen. చూడగలుగుతున్నాం. जैसे कि भाई ब्रानम ने कहा, బ్రదర్ బనాంగ్ గారు ఇలా ఇలా చెప్పారు. जब सातों मोहरें खुली, 7 ముద్రలు తెరవబడినప్పుడు सारी बाइबल खुल गई। మొత్తం బైబిల్ మొత్తం తెరవబడిపోయింది. अब बाइबल जो हमारे हाथों में है, ఏ బైబిల్ అయితే మన చేతిలో ఉందో अब ये नई किताब हो गई हमारे ఇప్పుడు लिए। మనకి ఒక కొత్త పుస్తకంగా మారిపోయింది. आमीन। ఆమేన్. आमीन। ఆమేన్. और आज मैं ఈ రోజు నేను आपका ध्यान మీ యొక్క ధ్యానమంతా किसी किताब की ओर लेके जाना चाहता हूँ। నేను ఏదో పుస్తకం వైపు తీసుకెళ్లాలనుకుంటున్నా. जैसे मैंने पहले बोला, ఎలాగైతే నేను ముందు చెప్పానో उत्पत्ति की किताब खुल गई, ఆది కాండం తెరవబడి व्यवस्था सार खुल गया, నిజంగా దినవృత్తాంతాలు తెరబడిపోయింది. यहोशुआ की पुस्तक खुल गई, जोशुआ की पुस्तक खुल యెహోషువ పుస్తకం తెరవబడిపోయింది. गई। आमीन। ఆమేన్. और रूत की पुस्तक खुल गई। రూతు పుస్తకం తెరవబడిపోయింది. आमीन। ఆమేన్. और ऐसे ही అలాగే एक और पुस्तक खुली మరొక పుస్తకం తెరవబడింది. जिसे कहते हैं एस्थर की पुस्तक। ఎస్తర్. एस्थर। అచ్చా. అలాగే ఎస్తర్ పుస్తకం కూడా తెరవబడింది. आमीन। ఆమేన్. और आज मैं आपसे ఈ రోజు एस्थर के ही बारे में कुछ बोलना चाहता हूँ। ఈ రోజు మీతో నేను ఎస్తర్ గురించి ఏదో చెప్పబోతున్నా. आमीन। ఆమేన్. बाइबल में బైబిల్లో 2 ही पुस्तकें हैं, రెండే 2 పుస్తకాలు ఉన్నాయి.
जो औरतों के नाम से आती हैं। స్త్రీ పేరు మీద రాయబడ్డాయి. हालेलुया। హల్లెలూయా. एक रूथ है, ఒకటి రూతు, एक एस्टर है। మరొకటి ఎస్తేరు. आमीन। ఆమేన్. और हम पाते हैं అందులో మనం పొందుకుంటున్నాం कि जो ये एस्टर की किताब है, మనం ఎక్కడైతే ఎస్తేరు గ్రంథం ఉందో, आमीन, ఆమేన్, जब ये बाइबल ఎప్పుడైతే ఈ బైబిల్ की किताबों को इकट्ठा किया जा रहा था, ఈ పుస్తకాలను ఒక్కటిగా సమకూరుస్తున్నప్పుడు బైబిల్ मार्टिन लूथर ने మార్టిన్ లూథరు एस्टर की किताब को लिया ఎస్తేరు పుస్తకాన్ని తీసుకున్నాడు, और एल्फे नदी में फेंक दिया। ఎల్ఫే అనే నదిలో పారేశాడు. उसने कहा इसमें कुछ नहीं है, ये बेकार है। ఇది వేస్ట్, ఇది పనికిరాదని పారేశాడు ఆయన. लेकिन కానీ और इसी पुस्तक को ఈ పుస్తకాన్నే बाद में बाइबल में फिर से తరువాత బైబిల్లో మరొకసారి इस बाइबल में शामिल किया ఈ गया, బైబిల్తో అది సమకూర్చబడింది. क्योंकि मार्टिन लूथर सुधारक था, ఎందుకంటే మార్టిన్ లూథర్ కేవలం నీతికరణ బోధించేవాడు, क्योंकि वो भविष्यवक्ता नहीं था। ఆయన ప్రవక్త కాడు ఆయన. आमीन। ఆమేన్. लेकिन जैसे ही सातवां स्वर्गदूत आएगा, కానీ ఎప్పుడైతే సాత్మా దూత. ఏడవ దూత వచ్చినప్పుడు जो भविष्यवक्ता होगा, ఆయన ఒక ప్రవక్తగా పనిచేస్తాడు. तब वो एस्टर के बारे में भी बोलेगा। ఆయన ఎస్తేరు గురించి మాట్లాడడం ప్రారంభిస్తాడు. हालेलुया। హల్లెలూయా. तो भाई ब्रहनम ने బెనాం గారు कुछ बातें కొన్ని మాటలు एस्टर की किताब के बारे में बोली। ఎస్తేరు పుస్తకం గురించి आप మాట్లాడారు. जानते हैं మీ అందరికీ తెలుసు एस्टर नाम उसका बाद में रखा गया, ఎస్తేర్ అనే పేరు తర్వాత పెట్టబడింది ఆమెకి. पहले उसका नाम हदस्या था, ఆ మొదటి పేరు ఆమెది అదస్సా. और इसको एक नया नाम मिला। ఆమెకు ఒక కొత్త పేరు దొరికింది. क्या प्यारी तस्वीर है ఏమి కొత్త, ఎంత ప్రేమ చిత్రమో చూడండి ఒకసారి. इन दिनों के बारे में। ఈ దినాలు కొరకు हालेलुया। హల్లెలూయా. कि एक ऐसी कलीसिया है అలాంటి సంఘం ఒకటి ఉంది, जिसको एक नया नाम मिलेगा। ఆమెకు కూడా ఒక సంఘం, ఆ సంఘానికి కొత్త పేరు దొరుకుతుంది. हम यहाँ पर एक छुटकारे की योजना देखते हैं, ఇక్కడ మనం ఒక విమోచన పథకాన్ని చూస్తున్నాం. यहाँ पर हम दुल्हन का एक अधिकार को देखते हैं, ఇక్కడ వధువు యొక్క అధికారాన్ని మనం చూస్తున్నాం. यहाँ पर हम भविष्यवाणी को देखते हैं ఇక్కడ మనం ఒక ప్రవచనాన్ని, భవిష్యత్తుని చూస్తున్నాం. जो यहाँ पर करी गई है। ఇక్కడ ఈ పుస్తకములో చెప్పబడింది. హల్లెలూయా. హల్లెలూయా. क्या मेरे साथ एस्टर की किताब पढ़ना पसंद करेंगे? నాతో కూడా ఎస్తేరు గ్రంథాన్ని చదవడానికి ఇష్టపడతారా? आमीन। आमीन। मुझे पता है నాకు తెలుసు आप इन चीजों के बारे में अच्छी स्टडी रखते हो, ఈ విషయాలు మీకు బాగా తెలిసి ఉంటది. మీ మధ్యలో लेकिन मैं आपके आगे वो लेके आया हूँ నేను మీ మధ్యలోకి ఏం తీసుకొని వచ్చాను? जो पवित्र आत्मा ने मुझे उकसाया है। ఆ పరిశుద్ధాత్మే నాకు ప్రేరణ ఇచ్చి ఉన్నాడు. आमीन। ఆమేన్. अगर पवित्र आत्मा ने उकसाया है मुझे, పరిశుద్ధాత్మే నాకు ప్రేరణ तो ఇచ్చినట్లయితే इसका मतलब ये है దానికి అర్థం ఇదే, तो कुछ ना कुछ बात इसमें होगी ఏదో ఒక మాట ఇందులో ఉంది మనకు. जिसका संबंध हमारे सबके साथ है। ఈ దాని యొక్క సంబంధము మనందరికీ కలిగి ఉన్నది. అది आमीन। ఆమేన్. जब हम एस्टर की किताब पढ़ते हैं, ఎప్పుడైతే ఎస్తేరు గ్రంథం మనం చదువుతామో, जब इसको बाइबल में स्थान देने का समय आया, బైబిల్తో సహా బైబిల్లో ఒక స్థానం పెట్టడానికి ఒక సమయం వచ్చినప్పుడు, आमीन, ఆమేన్, तो एस्टर की किताब ఎస్తేరు గ్రంథము रखी गई అది పెట్టబడింది అక్కడ. अजरा नहम्या के बाद నెహెమియా, ఎజ్రా నెహెమియా తర్వాత, और अय्यूब से पहले, యోబు से पहले, अय्यूब से पहले। యోబుకు ముందు ఇది పెట్టబడింది. आमीन। ఆమేన్. और अगर आप इस भेद को समझते हैं, దీని యొక్క మర్మమే మీరు ఎరిగుంటే, आमीन, ఆమేన్, अजरा वो पुस्तक है ఎజ్రా ఎలాంటి గ్రంథం అంటే जो बताती है అది ఇలా చెప్తున్నది, बाबल के 70 साल गुजर गए। బబులోని యొక్క 70 వారాలు గతించిపోయాయి. हालेलुया। హల్లెలూయా. अब बाबल के 70 साल निकल गए, బబులోని యొక్క 70 వారాలు గతించిపోయాయి. 7 दशक निकल गए, 7 పదులు గతించిపోయాయి, వెళ్ళిపోయాయి. हालेलुया। 7 పదులు వెళ్ళిపోయాయి. आमीन। ఆమేన్. और नहम्या और एजरा की किताब बताती है నెహెమియా, ఎజ్రా యొక్క పుస్తకం ఇలా తెలియజేస్తున్నాయి. इस्राएलियों का इकट्ठा होना। ఇశ్రాయేలు ఒక్కటవటము. आमीन। ఆమేన్. और अय्यूब की पुस्तक बताती है యోబు గ్రంథం ఇలా తెలియజేస్తుంది. जब अय्यूब ने उस सुबह बड़े जोरदार धमाके को सुना, యోబు ఆ యొక్క గొప్ప పేలుని విన్నాడు ఆయన. और उसने एक और अय्यूब को देखा ఆయన మరొక యోబుని చూశాడు ఆయన. और बोला ఆయన ఇలా చెప్పాడు, मैं इन्हीं आंखों से
ఈ కళ్ళ ద్వారా, నా కళ్ళ ద్వారా अपने सृष्टिकर्ता सृजनहार को देखूंगा। నా యొక్క సృష్టికర్త అయిన ఆ సృష్టికర్తను, నా సజీవుడైన విమోచకుడు నేను చూడుస్తా. अयूब ने क्या देखा? యోబు ఏమి చూశాడు? ఆయన मुर्दों में से जी उठना। మరణములో నుండి లేచిన వారిని చూశాడు. ఆయన अयूब ने क्या देखा? యోబు ఏమి చూశాడు? एक बड़ा जोरदार धमाका ఆయన గొప్ప పేలుడును చూశాడు. ఆయన और इसराइलियों के इकट्ठे होने ఇశ్రాయేలు ఒక్కటవటము, ఐక్యమవటము और मुर्दों में से जी उठने అరే మరణములో మృతుల్లో నుండి లేవటము, के बीच में। ఆ మృతులను లేచుట, ఇశ్రాయేలు ఒక్కటగుట అని మధ్యలో, हालेलुया, హల్లెలూయా, के बीच में अस्तर की किताब रखी गई। ఆ మధ్యలో ఎస్తేరు గ్రంథములు పెట్టబడింది. क्या यही हमारे दिनों में नहीं है? ఇదే మన దినాలు కావా? छठी तुरई के नीचे, 7వ బూర కింద, पांचवी तुरई के नीचे, 5వ బూర, पांचवी और छठी तुरई के नीचे 5వ బూర కింద, 6వ బూర కింద మధ్యలో इसराइली इकट्ठे किए गए। ఈ 5వ బూర 6వ బూర ద్వారా ఇశ్రాయేలు ఒకట చేయబడ్డారు. हालेलुया। హల్లెలూయా. और जब वो इकट्ठे किए जा रहे हैं ఎప్పుడైతే వాళ్ళందరూ సమకూరుస్తూ పడుతున్నారు, और इस तरफ ఇటువైపు मुर्दों का जी उठना हो रहा है, ఇటువైపు जो होने वाला है, మృతుల పునరుద్ధానం జరగబోతుంది. के बीच में మధ్యలో फिर कोई अस्तर है जो यहाँ ఒక पर बैठी ఎస్తేరు हुई है। ఇక్కడ ఉన్నది, ఇక్కడ కూర్చున్నది. हालेलुया। హల్లెలూయా. तो हम पाते हैं, ఇక్కడ మనం పొందుకుంటున్నాం. आमेन। ఆమేన్. तो जब हम उसका पहला अध्याय पढ़ेंगे మనం దాని యొక్క మొదటి అధ్యాయం మనం చదివినట్లయితే तो यहाँ पर पाते हैं ఇక్కడ మనము చూస్తున్నాం, कि वहां पर एक राजा है అక్కడ ఒక రాజు ఉన్నాడు. जिसका नाम हर्षोवेश है। అతని పేరు అహశ్వరేషు. आमेन। ఆమేన్. तो ये राजा है, किंग है, ఆయన ఒక రాజు అయి ఉన్నాడు. ఇక్కడ किंग मदुलुआइन लाइन ఎస్, शेर है। అక్కడ ఒక సింహం ఉన్నాడు. ఆయన हालेलुया, రాజు అనగా సింహము. आमीन, ఆమేన్. हालेलुया। హల్లెలూయా. क्या यीशु मसीह हमारा यहूदा के गोत्र का शेर नहीं है? యేసుక్రీస్తు యోధా గోత్రపు సింహం కాడా? आमीन, ఆమేన్. आमीन। ఆమేన్. तो बाइबल बताती है బైబిల్ ఎలా చెప్తుంది? जब बाबल का राज आया ఎప్పుడైతే బబులోను రాజు వచ్చాడో, तो ये यूनिवर्स पूरी दुनिया में बाबल का राज था। ఆ టైంలో బబులోను ప్రపంచ వ్యాప్తంగా ఏలుతూ ఉండేది. उसके बाद मादी फारसियों का राज ఆ आया, తర్వాత మాజీ పారసికులు వచ్చారు. ये पूरी दुनिया में इसका राज था। వారి యొక్క రాజ్యం కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉండేది. तो ये उसका राजा जिसका नाम हर्षोवेश है। ఆ రాజులోనే ఈ యొక్క ఐశ్వర్యేశ్వర అనే రాజు ఉన్నాడు. तो ये बहुत सारी जातियों भाषाओं पे राज करता है। ఆయన ఆయా భాషలు, ఆయా జాతుల పట్ల ఆయన రాజుగా ఉన్నాడు. हालेलुया। హల్లెలూయా. क्या हमारा यीशु मसीह सारी जातियों के ऊपर राज नहीं करता? మన యేసుక్రీస్తు కూడా సమస్త జాతుల మీద రాజు కాడా? हालेलुया। హల్లెలూయా. जब वो राज पे बैठा हुआ है, ఎప్పుడైతే राजगद्दी पर, ఆ యొక్క సింహాసనం, ఏలే సింహాసనం మీద కూర్చున్నాడు, उसके 3 वर्ष में लिखा है, దాంట్లో 3వ వచనం ఇలా రాయబడి ఉంది. उसने ఆ, अपने राज के జీ, 3रे साल में తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున अपने सारे सरदारों को తన అధిపతులందరికీ, और अपने दासों को, సేవకులకును, फारस और मादा के सेनापतियों को, మరి పారసిక దేశ యొక్క దేశం యొక్క మధ్య और जितने అధిపతులకి, పరాక్రమశాలులకి, जितने भी राजकुमार थे, शहजादे थे, ఎంతమంది అయితే మరి వారి యొక్క సమస్తాధిపతులు ఉన్నారో उन सबको बुलाया వారందరికీ ఆయన పిలిచి ఉన్నాడు. और उनके लिए एक फीस्ट तैयार किया। వారికి ఒక విందు తయారు చేశాడండి. हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. यहाँ पर हम पढ़ेंगे राजा का फीस्ट, ఇక్కడ రాజు యొక్క విందు మనం చదువుతున్నాం. और बाद में हम पाएंगे एक अस्तर का भी फीस्ट है। ఆ తర్వాత మనం హల్లెలూయా. చదువుతాం, ఎస్తేరు యొక్క విందు కూడా ఉంది ఒకటి. हालेलुया। హల్లెలూయా. उस राजा ने फीस्ट तैयार किया। ఆ రాజు ఆ విందును సిద్ధపరిచాడు. किस समय? 3रे साल में। ఆ ఏ సమయం అంటే అది 3వ సంవత్సరమున, 4थे साल में नहीं, 4వ సంవత్సరం, 5वें साल में नहीं, 5వ సంవత్సరం, 3रे साल में। 3వ సంవత్సరమున. ये जो 3रा साल क्या है? ఈ 3వ సంవత్సరం ఏంటి? पहला साल लूथर का, మొదటి సంవత్సరము లోదర్ కాలం, दूसरा साल वेस्ली का, 2వ సంవత్సరము వెస్లే కాలము, 3रा साल पेंटिकॉस्टल युग। 3వ సంవత్సరము పెంతెకోస్తుది. हालेलुया। హల్లెలూయా. ये पेंटिकॉस्टल में क्या करा उसने? ఈ పెంతెకోస్తులో వాళ్ళు ఏం చేశారు? सबको बुलाया। అందరకు పిలిచారు. వాళ్ళు हालेलुया। हालेलुया। एक दावत तैयार करी। వాళ్ళు ఒక दावत, दावत,
అచ్చా వాళ్ళు ఒక ఆజ్ఞ తయారు చేశారు, फीस्ट तैयार करा उसने। వారి ఒక విందు తయారు చేశారు। आमीन। ఆమేన్। उसने सबको इनविटेशन दिया। అందరికి పిలిచారు। हालेलुया। హల్లెలూయా। तो उसके पास एक वफादार వారి దగ్గర ఒక నమ్మకమైన వాళ్ళు, भंडारी है, వాళ్ళు కొంత నమ్మకమైన కొంతమంది సేవకులు ఉన్నారు। जिसको वो कहेगा ఎవరికైతే ఆయన పిలిచారు जाके फीस्ट तैयार करो। వారితోనే ఈయన రాజు చెప్తాడు, మీరు వెళ్ళి ఆ యొక్క విందుని సిద్ధపరచండి। आमीन। ఆమేన్। हालेलुया। హల్లెలూయా। आमीन। ఆమేన్। మనం ఇక్కడ ఏం పొందుకుంటున్నామంటే ఆమేన్, तो हम पाते हैं ఇక్కడ మనం ఇక్కడ పొందుకుంటున్నాం। उसने उन सबको बुलाया వాళ్ళందరికీ పిలిచారు। और इसकी चौथी वर्ष में लिखा है 4వ వచనములో ఇలాగ రాయబడి ఉంది। आमीन। ఆమేన్। उसने बहुत सारे दिन ఆయన చాలా దినములు, అనేక దినములు అని రాయబడి ఉంది। अनेक दिन అనేక अर्थात దినం 180 दिन అనగా 120 దినములు, 180 దినములు కనపరిచెను। 180 దినములు और अपने प्रताप को दिखाने के लिए తన యొక్క आपने धन మహత్యమును ఘనతను చూపించుకున్నటకు और अपने बहुत सारे पदार्थ उनको दिखाए। వాళ్ళకి ఆయన దగ్గర ఉన్న అనేక రకమైన పదార్థాలు చూపించడానికి। तो उस फीस्ट में कर रहा है वो నిజంగా ఆ యొక్క విందుకు రండి అని చెప్పాడు ఆయన। 6 महीने, 6 మహిళ 180 दिन 6 महीने, అనా 180 దినాలు అనగా 6 నెలలు। आमीन। ఆమేన్। 6 महीने 6 నెలలు उसने बहुत सारी चीजें ఆయన जो ఎన్నో उसके पास थी ఆయన దగ్గర ఉన్నవన్నీ ఎన్నో ఉన్నాయో అన్ని కూడా 6 నెలలు हालेलुया హల్లెలూయా उसने दिखाई। ఆయన చూపించాడు। आमीन। ఆమేన్। जब हमारे राज्य की बात करें, కానీ మన రాజు గురించి మనం మాట్లాడితే आमीन, आमीन। उसने 6 कलीसिया कालों में ఆయన 6 సంఘ కాలాల్లో बहुत सारी चीजें दिखाई। ఎన్నో విషయాలు బయలుపరిచాడు। उन्होंने संत पौलुस को भेजा, పౌలు గారిని పంపించాడు, संत अरेनियस को भेजा, పరిశుద్ధ ఐరెనస్ संत मार्टिन को भेजा, పరిశుద్ధ మార్టిన్, संत कोलंबा को भेजा, పరిశుద్ధ संत మార్టిన్, लूथर को भेजा, పరిశుద్ధ లూకా, संत फ्रांसिस को भेजा। పరిశుద్ధ లూకా, बहुत सारी चीजें दिखाई गई అన్ని కూడా ये చూపించబడ్డాయి। 6 महीनों में। हालेलुया। 6 నెలల్లో అవన్నీ చూపించబడ్డాయి। आमीन। ఆమేన్। जब वो दिखा चुका, ఆయన చూపించాడు ఆయన। आमीन, ఆమేన్। और तब 7 जैसे ही उसकी 5 वर्ष पढ़ेंगे, 5వ వచనం మనం చదివినట్లయితే, आमीन, ఆ దినములు గడిచిన తర్వాత రాజు షూషాను కోటలోనున్న అల్పులకేమి కనులకేమి జనులందరికీ రాజు కోటలోకి తోట ఆవరణములో 7 దినములు విందు చేయించాడు। हालेलुया। ఆమేన్। 7वें महीने में 7వ నెలలో 7 दिन, 7 రోజులు हालेलुया, హల్లెలూయా उसने एक और दावत करी। మరొక విందుని చేయించాడు ఆయన। 7वां महीना 7వ నెల 7 दिन, 7 రోజులు हालेलुया, హల్లెలూయా हालेलुया। హల్లెలూయా 7वां कलीसिया काल 7వ సంఘ కాలం 7 दिन के लिए 7 एक రోజులు और फीस्ट तैयार करेगा। మరొక విందుని సిద్ధపరుస్తాడు ఆయన। हालेलुया, హల్లెలూయా हालेलुया। హల్లెలూయా क्या ही धन्यवाद ఎంత గొప్ప ధన్యవాదాలు మనం जो हम इस किताब को समझ रहे हैं। ఈ పుస్తకాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం। आमीन। ఆమేన్। हालेलुया। హల్లెలూయా और जब हम पाते हैं ఇక్కడ మనం పొందుకుంటున్నాం। जैसे 6 महीने निकल गए, ఎలాగైతే 6 నెలలు 6 గడిచిపోయాయి, कलीसिया काल निकल गए, 6 సంఘ కాలాలు గడిచిపోయాయి। आमीन। ఆమేన్। 7वां महीना आया, 7వ నెల వచ్చినప్పుడు आमीन, ఆమేన్, और 7वें महीने में 7వ నెలలో और उसने 7वें स्वर्गदूत को खड़ा किया। 7వ పరలోకపు దూతను నిలబెట్టాడు అక్కడ। हालेलुया, హల్లెలూయా आमीन। ఆమేన్। और 7 दिन के लिए 7 దినముల కొరకు उसने एक फीस्ट तैयार किया। ఆయన ఒక విందుని आमीन। సిద్ధపరిచాడు। आप जानते हो మీకు తెలిసే విషయం, 7 दिन का फीस्ट 7 దినముల యొక్క విందు ఏంటో మీకు తెలుసు। 1963 में 1963లో 18 मार्च से लेके 18 మార్చి నెల 18వ తారీఖు నుండి हालेलुया 24 मार्च तक, 20 మార్చి 24 వరకు हालेलुया 7 दिन 7 దినములు एक फीस्ट तैयार किया ఒక गया। విందుని సిద్ధపరిచాడు ఆయన। हालेलुया। హల్లెలూయా किसके लिए? तुम्हारे लिए, मेरे लिए। ఎవరి కోసం? మీ కొరకు, నా కొరకే। हालेलुया, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా आमीन। ఆమేన్। और हम पाते हैं, ఆ తర్వాత ఇక్కడ మనం आमीन,
तो जब उसने भोजन तैयार किया, ఎప్పుడైతే ఆ విందును భోజనం సిద్ధపరిచాడో, ఆమేన్, तो उसकी 6 वर्ष में लिखा है, 6వ వచనం ఇలా రాయబడింది, అక్కడ ధవల ధూమ్ర వర్ణము గల అవిసెనారతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదా రంగును కలిసిన తెరలు వేలాడుచుండెను. आमीन। మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారములైన జలతారు గల పరుపులుండెను. आमीन। ఆమేన్. आपने क्या पाया यहाँ पर? ఇక్కడ మనం ఏం పొందుకుంటున్నాం? तो उस राजे ने क्या करा? ఆ రాజు ఏం చేశాడు? लाल रंग के, ఎరుపు రంగు, सफेद रंग के, తెలుపు రంగు, पीले रंग के, ఆ పాండు వర్ణపు రంగు, काले रंग के నలుపు రంగు, पत्थर लगवाया అక్కడ రాళ్ళు పేర్చాడు ఆయన. और उसके ऊपर దాని పైన बैठने के लिए కూర్చోడానికి चौकियां रखी। చచ్చి चौकी बैठने वाली। అచ్చా అక్కడ పరుపు ఉంచబడింది. आमीन। ఆమేన్. और क्या कह रहा है वो? అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? जो मेरे लोग हैं, నా ప్రజలైన వాళ్ళు, जे लाल, ఆ ఎరుపు, सफेद, తెలుపు, पीले, ఆ యొక్క పసుపు, काले, మరి इन నలుపు, पत्थरों के ऊपर चलेंगे, ఆ రాళ్ళ మీద నడుస్తారు నా इसके ప్రజలు. ऊपर बैठेंगे దాని పైన కూర్చుంటారు और వాళ్ళు. कोई भी चीज इनका नुकसान नहीं करेगी। ఏ విషయము కూడా వీళ్ళకి నష్టపరచజాలదు. ఇక सफेद घोड़सवार, తెల్లటి గుర్రపు సవారి, लाल घोड़सवार, ఎర్ర గుర్రపు సవారి, काला घोड़सवार, నలుపు గుర్రపు సవారి, पीला घोड़सवार మరి పాండురంగపు గుర్రపు आपका సవారి. नुकसान नहीं कर నీకు सकता। నష్టపరచలేదు. राजे ने आपको उसके ऊपर बिठा रखा है। వాటి మీద దేవుడు కూర్చోబెట్టాడు మీకు. चाहे सारा नर्क भी निकल के क्यों ना आ जाए, ఒకవేళ నరకమంతా ఇప్పబడి నీ ముందుకు వచ్చినా वो आपका नुकसान नहीं कर सकता। అవి నీకు నష్టపరచజాలు. आप शत्रु के फाटकों पर विजय हो चुके हो। నువ్వు శత్రువు యొక్క గవిని మీద స్వాధీనపరచుకునేవాడివి. ये 4 रंग, ఈ 4 రంగులు, 4 घोड़े, 4 గుర్రాలు, जोए की 4 टिटियां, ఈ 4 రకాల యొక్క పురుగులు, जोएल की 4 टिटियां, వాడు యోవేలు గ్రంథంలో 4 పురుగులు, ये 4 दुष्ट आत्माएं, ఈ 4 దురాత్మలు, ये निकोलाइया, నికోలేతులు, ये बिलाम, ఈ పిలాము, ये इजाबेल की ఈ शिक्षा, యెజబెల్ యొక్క ये మతం, बेलफला बाबल, ఈ యొక్క మహా మర్మమైన బబులోను जहाँ पर लिखा आपके पांव के नीचे है। ఇక్కడ రాయబడి నీ పాదాల కింద ఉన్నది. हालेलुया। హల్లెలూయా. आप यीशु मसीह की दुल्हन हो। మీరే ఆ క్రీస్తు యొక్క వధువై ఉన్నారు. आने वाले दिनों में రాబోయే దినాలలో अस्तर आएगी ఎస్తేరు వస్తుంది. और जिस पत्थर पर चलेगी ఆ ఎస్తేరు ఆ और ये రాళ్ళ మీద पत्थर ये रंग उसके पांव के नीचे होंगे। ఈ రంగులన్నీ ఆమె పాదాల కింద హల్లెలూయా. ఉంచబడతాయి. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. आमीन। ఆమేన్. सारा नर्क पृथ्वी पे चढ़ के आ रहा है, ఒక నరకమంతా కూడా భూమి మీద ఇప్పబడిపోయి నడుస్తుంది. लोगों में घुस रहा है, लोगों में घुस रहा है। మనుషులలోకి దూరుతుంది. आमीन। ఆమేన్. नर्क का राजा ఈ నరకం యొక్క రాజు 5वीं और 6वीं तुरई के दरमियान 5-6 ముద్రల ద్వారా पृथ्वी पे आ गया। భూమి మీదకి వచ్చేసాడు. हालेलुया। హల్లెలూయా. और नर्क खुल गया నరకం తెరవబడిపోయింది. जब वो लोगों में घुसा। వాళ్ళు వచ్చి ఎలాంటి ప్రజల్లో దూరారండి? 20 करोड़ दुष्टात्मे लोगों में घुसे। 20 కోట్ల దయ్యాలు దుష్టాత్మలు దూరి మనుషుల్లోకి వచ్చారు. प्रकाशित वाक्य 10 में। ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో हालेलुया। హల్లెలూయా. स्वर्ग का राजा भी, పరలోకపు రాజు కూడా हालेलुया, హల్లెలూయా स्वर्ग खोल के పరలోకాన్ని తెరిచి पृथ्वी पे आ गया। భూమి మీదకి దిగి వచ్చాడు. 7 दूत आ गए, 7 దూతలు వచ్చాడు. वो भी लोगों के बीच में जा रहे हैं, वो भी लोगों के बीच में जा रहे हैं। ఆయన కూడా తన ప్రజల్లోకి వెళ్తున్నాడు. ఆయన अब दूल्हा दुल्हन के अंदर है ఇప్పుడు వరుడు వధువు లోపల ఉన్నది. और यहाँ पर बैठी हुई है ఇక్కడ కూర్చొని ఉన్నది मिसेस जीसस क्राइस्ट। మిస్సెస్ జీసస్ క్రైస్ట్, శ్రీమతి యేసుక్రీస్తు. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. आमीन। ఆమేన్. इस राजे के महल में ఈ యొక్క రాజు కోటలో ये 4 रंग, ఈ 4 రంగులు, 4 घोड़सवार, 4 గుర్రపు సవారి, जोएल की 4 टिठियां, 4 యోవేలు గ్రంథములో 4 పురుగులు. हालेलुया। హల్లెలూయా. वो नीचे हैं, అవన్నీ కింద పాదాల కింద ఉన్నాయి. पांव के नीचे हैं। పా- हालेलुया। हालेलुया। आमीन। हालेलुया। क्या आप खुश हैं इन चीजों से? ये घोड़सवार हमारे पांव के नीचे हैं। हालेलुया।
పాదాల కింద ఉన్నాయి. आमीन आमीन। ఆమేన్, ఆమేన్. खुदावन बहुत बरकत है। దేవుడు మీకు బాగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్. उसकी 7 वर्ष को అక్కడ రాయబడిన 7వ వాక్యానికి 7 7వ వచనం, అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్ష రసము దాసులకు అధికముగా పోసిరి. हालेलुया। 7वें दिन 7వ దినమున तो उसने ఆయన उन अपने सरदारों को, ఆయనకి దగ్గరకు వచ్చిన అధికారులకి, साथी राजकुमारों को, 7గురు రాజకుమారులకి उनको 7वें दिन 7వ దినమున दाखरस दी पीने के लिए। వారికి ద్రాక్ష రసం ఇచ్చాను. पातशाही राजा की दाखरस, రాజు దగ్గర నుండి ఆయన స్థితిని బట్టి, ఆయనకి కలిగిన శక్తిని బట్టి, స్థితిని బట్టి, आमीन సామర్థ్యాన్ని బట్టి, आमीन। ఆమేన్, और हम पाते हैं మనం పొందుకుంటున్నాం. 7 वर्ष, 7వ వచనంలో हालेलुया, 7 ही दिन का फीस्ट चल रहा है। 7 దినాలు విందే జరుగుతుంది అక్కడ. 7वां महीना, 7వ నెల 7 రోజులు. हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. तो मैं विश्वास करता हूँ నేను నమ్ముతున్నాను, ये 7वां दिन होगा ఎక్కడైతే 7వ దినం అవుతుందో, जब उसने कहा होगा दाखरस लाओ। ఆయన అన్నాడు అక్కడ దాయబడిన ఆ ద్రాక్ష రసం తీసుకురండి. हालेलुया। హల్లెలూయా. ये सबको पीने के लिए दो। ఈ అందరికి తాగడానికి ఇవ్వండి. हालेलुया। तीसरी मोहर में क्या है? మూడో ముద్రలో ఏమున్నది? दाखरस और तेल का बिगाड़ मत करना। నిజంగా నా ద్రాక్ష రసాన్ని ముట్టవద్దు. तो उस राजा ने क्या कहा? ఆ రాజు ఏమన్నాడు? ये मेरे साथ संबंध रखते हैं। వీరు నాతో అనుభవించిన వాళ్ళు వెళ్ళు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. और उसके 8 वर्ष ఆ 8వ వచనంలో ఆ విందు పానము ఆజ్ఞానుసారంగా జరుగుటను బట్టి ఎవరును బలవంతము చేయలేదు, ఎవడు కోరినట్టుగా వారికి పెట్టవలనని తన కోట వారికి రాజు ఆజ్ఞ ఇచ్చిచుండెను. आमीन। और राजा ने कहा किसी को जबरदस्ती नहीं देनी। రాజు అన్నాడు ఎవరికి బలవంతంగా ఇది తాగినించవద్దు. अगर कोई आजादी से आए, ఎవరైతే స్వతంత్రంగా వస్తే, जो कहे मैं पीना चाहता हूँ, ఎవడైతే నేను కూడా అది తాగాలనుకుంటున్నాను అంటే, अगर कोई आजादी से मैं पीना चाहता हूँ, ఎవరైనా స్వతంత్రంగా నేను కూడా उसे తాగాలనుకుంటున్నాను नहीं देना। వారికే ఇది ఇవ్వండి. ये संदेश हमारे हाथों में दिया गया, ఈ వర్తమానము మన ये చేతుల్లో जबरदस्ती नहीं दिया गया। ఇది కేవలం हालेलुया। మనకి ఇవ్వలేదు. अगर आप पीना चाहते हैं, ఒకవేళ నువ్వు अगर త్రాగాలనుకుంటే, आप पवित्र आत्मा का बपतिस्मा लेना चाहते ఒకవేళ हैं, నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకోవాలనుకుంటే, अगर आप भेद लेना चाहते हैं, నువ్వు మర్మాలను तो తీసుకోవాలనుకుంటే, राजा कहता है आजादी से लो, రాజు అంటున్నాడు స్వతంత్రంగా जबरदस्ती తీసుకోండి. नहीं है। బలవంతము లేదు. बैप्टिज्म जबरदस्ती नहीं हो सकता। బాప్తిసము బలవంతంగా లేదు. आप आजादी से लेने के लिए आए हैं, ఒకవేళ నువ్వు స్వతంత్రంగా వచ్చినట్లయితే, तो मैं विश्वास करता हूँ నేను నమ్ముతున్నా हमारी तस्वीर के मुताबिक మన యొక్క సాదృశ్యమే. वहाँ पर मैं भी बैठा हूँ, నేను అక్కడ కూర్చున్నా, నేను भाई उबैद भी हैं, గోబేలు కూడా అక్కడ కూర్చున్నాడు, भाई नहया भी है, నెహెమ్యా గారు కూర్చున్నారు, भाई नहूम भी है, నహూము గారు కూడా అక్కడ भाई కూర్చున్నారు, परवीन भी है, ప్రవీణ్ కూడా అక్కడే కూర్చున్నారు. भाई हैं, आप सब हो। మీరందరూ కూడా ఆ విందులోనే ఉన్నారు. जब दाखरस पड़ती जा रही थी, ఇప్పుడు ద్రాక్ష రసము పంచబడుతుంది. लोगों के सामने से गुजर रही थी, लोगों के सामने से गुजर रही ప్రజల थी, ముందు నుండే ఇది నడుస్తూ ఉంది. ఇది तो हमने हाथ बढ़ा के कहा మనమే చెయ్యి చాపి हम पीना चाहते हैं। మేము త్రాగాలనుకుంటున్నాము. हालेलुया। హల్లెలూయా. क्योंकि राजा ने हमारे दिल में पाया ఎందుకంటే రాజే మన హృదయంలో వచ్చి ఉన్నాడు. कि जगत की नींव रखने से पहले की बात है, जगत की नींव रखने से पहले జగత్తు పునాది వేయబడక మునుపున్న మాట ఇది. कि वो चाहता है कि हम पिए। ఎందుకంటే ఆయన కోరుకుంటాడు మనమే త్రాగాలని. तो प्रभु का धन्यवाद हो, దేవుని నామానికి మహిమ కలుగును గాక. दावत में आ तो वही पाएगा ఎవరైతే వస్తారో ఆ స్వతంత్రంగా వాళ్ళే పొందుకుంటారు. అది जिसको नाम लेके बुलाया गया हो। ఎవరికైతే పేరు పెట్టి పిలుస్తున్నాడో इसका मतलब आप लोगों को बुलाया गया है। దాని అర్థం ఏంటంటే దేవుడు మీకు పిలిచి ఉన్నాడు. जिसको बुलाया गया ఎవరినైతే పిలిచాడో उनको ठहराया भी गया, వాళ్ళకి నీతిమంతులుగా अब తీర్చాడు. उनको महिमा भी दी जा रही ఆ है। తర్వాత ఆయనకి వారికి మహిమ ఇవ్వబోతున్నాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా.
आज भाई नहोम की मीटिंग में भी इनविटेशन दिया गया, ఈ రోజు నహోము గారి మీటింగ్ లో కూడా అందరికి స్వాగతించాడు, పిలిచాడు ఆయన. तो दाखरस बट रही है. ద్రాక్ష రసం పంచబడుతుంది. अगर आप पीना चाहें, ఒకవేళ మీరు త్రాగాలనుకుంటే, अगर कोई ऐसे बैठे ఒకవేళ ఎవరి పల్ల ఇలా కొర్రిబారిపోయినట్టు కూర్చుంటే तो धक्के से नहीं बुलाना. బలవంతంగా పిలవద్దు. अगर कोई ऐसे हाथ उठाए, ఎవరైతే చెయ్యి ఇలాగ ఎత్తి ऐसे हाथ उठाए, ఇలాగ చెయ్యి ఎత్తితే आमीन, ఆమేన్, तो पीने के लिए क्या किया जाता है? అంటే త్రాగడానికి నువ్వు ఇష్టపడుతున్నావు అని అర్థం. दाखरस को ऐसे लिया जाता है, ఎలాగ ద్రాక్ష రసం తీసుకుంటారు? तो ऐसे, అలా అలా आमीन. ఆమేన్. तो ऐसे थोड़ी कोई पी सकता है. మామూలుగా ఇలా ఇలా చేయి ఉంచుకొని ఎవరు తాగలేరు, ఇలా చెయ్యి పైకి లేపి తాగుతారు. जब आज भी दाखरस बट रही है यहाँ ఈ पर, రోజు కూడా ద్రాక్ష రసం పంచబడుతుంది. तो अपने मुंह को खोलना నీ पड़ेगा, నోరు తెరవాల్సి ఉన్నది, हाथों को उठाना पड़ेगा. నీ చెయ్యి పైకి లేపవలసి ఉన్నది. हाँ, मैं पीना चाहता हूँ, నేను త్రాగాలనుకుంటున్నా, जबरदस्ती नहीं. బలవంతం లేదు. अगर कोई इच्छा से पीना चाहे, ఎవరైతే వాళ్ళు స్వతంత్రంగా ఇష్ట ప్రకారంగా हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. खुदा की यही योजना है. దేవుడి యొక్క ప్రణాళిక ఇదే. आमीन, ఆమేన్, आमीन. ఆమేన్. और क्यों आप आमीन कर रहे हो, हालेलुया कर रहे हो? ఎందుకు మీరు ఆమేన్ అంటున్నారు, హల్లెలూయా అంటున్నారు? क्योंकि वही राजे ने आपके दिल में पाया है, ఆ రాజే మీ హృదయంలో మీరు కలిగి ఉన్నారు కాబట్టి आपको बुलाया गया है. మీకు ఆయన స్వాగతించి పిలిచాడు కాబట్టి. आमीन. ఆమేన్. आप उस दाखरस को पियो. ఆ ద్రాక్ష రసాన్ని మీరు త్రాగండి. आमीन. आमीन. तो दाखरस जरूर लेके आती है. ఆ యొక్క సేవకులు తీసుకుని వచ్చిన ద్రాక్ష రసాన్ని మీ దగ్గరికి వస్తుంది. वो उत्तेजना पैदा करती है. అది ఉత్తేజాన్ని ఉత్పత్తి చేస్తుంది. भाई ब्राह्मण कहते हैं उत्तेजना के मारे मेरा दिल करता मैं इधर भागूं, इधर भागूं. हालेलुया. బెనంగారు ఎలాగ అంటారు, ఆ హృదయంలో ఉన్న ఆ ఉత్తేజాన్ని బట్టి నేను ఇటు పరిగెట్టాలి అటు పరిగెట్టాలి అనిపిస్తుంది. हालेलुया. హల్లెలూయా. भाई ब्राह्मण कहते हैं जब प्रकाशन खुलता है బెనంగారు అంటున్నారు, ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత తెరవబడుతుందో, और आप उसको देख लेते हो, ఆ ప్రత్యక్షతను మీరు చూడగలుగుతారు. आमीन, आमीन. तब उत्तेजना पैदा होती है. అప్పుడు నీలో ఉత్తేజము ఉత్పత్తి అవుతుంది. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. आमीन. ఇంకా ముందుకి మనం సాగుదాం. यहाँ तक समझ गए? यहाँ तक బోలియే. 9 वर्ष. తొమ్మిదవ వచనం. రాణి అయిన వస్తీ కూడా రాజైన అశ్వరేషు యొక్క కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. और इधर राजा दावत कर रहा है, ఇక్కడ రాజు విందు ఇక్కడ చేయిస్తుంటే तो दूसरी तरफ वस्ती भी दावत कर रही है. రెండో వైపు వస్తీ కూడా ఒక విందు తయారు చేస్తుంది. राजा की दावत 1963 में चल रही है, రాజు యొక్క విందు 1963లో నుండి స్టార్ట్ అయింది. और वस्ती की 1962 में चल रही है. వస్తీది కూడా 1962 నుండి వస్తీది స్టార్ట్ అయింది. जब इकुमेनिकल मूव के द्वारा ఎక్యుమెనికల్ ప్రపంచ సంఘ సమితి ద్వారా सब चर्चों को इकट्ठा किया गया 1962. సంఘాలన్నీ కూడా ఒక్కటవుతున్నాయి అక్కడ. हालेलुया. హల్లెలూయా. तो वहां पर वस्ती है, అక్కడ వస్తీ ఉంది. और वस्ती ने भी कई लोगों को इनविटेशन दिया है. ఆ వస్తీ కూడా చాలా మందికి పిలుపునిచ్చింది. उसने बैप्टिस्ट लोगों को भी इनविटेशन दिया. బాప్టిస్ట్ వాళ్ళకి కూడా పిలిచింది. मेथोडिस्ट को भी, మెథడిస్ట్ వాళ్ళకి కూడా, प्रेस्बिटेरियन, ప్రెస్బిటేరియన్, यहोवा विटनेस, యెహోవా సాక్షులు, వీళ్ళందరూ सब वहां पर इकट्ठे हैं. పెంతెకొస్తేయులు అందరూ కూడా ఆమె స్వాగతించింది. आमीन. ఆమేన్. और 10 वर्ष 10వ వచనంలో 7వ దినమందు రాజు ద్రాక్షారసమును తాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనుపరచవలనని రాజు కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు 10 वर्ष 10 10 पढ़ लिया हो गया. दोबारा वही है 7वां दिन. हाँ, 7वें दिन, 7వ దినమున 7వ దినమందు 7वें दिन 7వ దినమందు राजा का दिल రాజు యొక్క హృదయము दाखरस से मगन हो गया. ద్రాక్షారసము ద్వారా సంతోషంగా ఉన్నది. आमीन, 7వ దినమునే. आमीन. ఆమె और उसने 7वें दिन, ఆ 7వ దినమున तो राजे की आंखें चढ़ गई, हाँ, आंखें चढ़ गई, लाल हो गई. किसका? రాజుగా. राजा का. అచ్చా, రాజు యొక్క కళ్ళు ఎర్రగా మారిపోయాయి. जब दाखरस कोई व्यक्ति बहुत पी लेता है, ఎప్పుడైనా ద్రాక్ష రసం ఎక్కువగా తాగితే ఒక వ్యక్తి उसकी आंखें लाल हो जाती వాడి हैं. కళ్ళు ఎర్రగా మారుతాయి.
आप समझदार हो। అర్థమవుతుంది అనుకుంటా మీకు. उसने कहा बुलाओ वस्ती को। ఆయన అన్నాడు పిలవండి వస్తీకి. हालेलुया। హల్లెలూయా. अब वस्ती को बुलाने के लिए राजा ने क्या करा? వస్తీకి పిలవడానికి రాజు ఏం చేశాడు? तो राजा ने अपने घर के రాజు తన యొక్క ఇంటిలో ఉన్న सात 7 खुसरों को, 7 సేవకులకి, అదే నపంసకులకి आमीन, ఆమేన్, और उनको बुलाया। వాళ్ళకి పిలిచాడు. एक का नाम मेहुमान है, ఒకడి పేరేమో నిహుమాను, एक का नाम बिस्था है, ఇంకొక అతని పేరు 11 వచ్చిన రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు నహుమును, బిజ్దా, हरबोना, బిల్గా, అబగ్దా, బేతరు, కర్కాసు అను 7 నపంసకులకు ఆజ్ఞాపించి ఆమెను సౌందర్యవతి. ये 7 खुसरे ఈ 7 నపంసకులు राजा के सामने रहते हैं। రాజు ముందే ఉంటుంటారు ఎప్పుడు. हालेलुया। హల్లెలూయా. क्या आप समझ गए? మీకు అర్థమైందా? 7वें दिन 7వ దినమున 7 खुसरे, 7 నపంసకులు 7वां महीना। 7వ నెలలో. हालेलुया। హల్లెలూయా. तो वर्ष कौन सी है? వాక్యం ఎన్నో వచ్చిన 10 7वां महीना, 7వ నెల 10/7, 10/7, 7वां दिन, 10వ నెల, హల్లెలూయా. 10వ వచనం, 7వ నెల 10/7। 10/7. हालेलुया। హల్లెలూయా. क्या इस युग में 10/7 आया नहीं? ఈ యుగములో 10/7 వచ్చిందా లేదా? और 10/7 के साथ 7 दूत हैं। 10/7 దగ్గర 7 దూతలు ఉన్నారా లేదా? और इसमें 7वां जो लिखा हुआ है, ఇక్కడ 7వ వాడు పేరు ఉన్నది. जिसका नाम कर्कस है, ఆయన పేరు కర్కసు. इसका मतलब है उकाब, ईगल। దాని అర్థం ఏంటంటే పక్షిరాజు. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. 7वां महीना, 7వ నెల 7वां दिन, 7వ దినమున हालेलुया। और 7वां, 7వ వాడు, हालेलुया, जिसका नाम उकाब है, ఆయన పేరే పక్షిరాజు. उसको बुलाया गया ఆయన ద్వారా పిలువబడింది. और बोला गया वस्ती को बुलाओ। వస్తీకి తీసుకుని రా. तो राजा ने क्या करा? రాజు ఏం చేశాడైతే राजा ने अपना मैसेज इन 7 को दिया। ఈ రాజు ఏమో తన వర్తమానాన్ని 7 ఇచ్చాడు. वस्ती को बुलाने के लिए వస్తీని పిలవటానికి राजा एक को नहीं भेज रहा, రాజు ఏమో ఒక్కరిని పంపించట్లే, 2 को नहीं भेज रहा, 2 పంపించట్లే, 3 को नहीं भेज रहा, 3 పంపించట్లే. राजा 7 को भेज रहा है। రాజు ఏమో 7 కూడా పంపిస్తున్నాడు. हालेलुया। హల్లెలూయా. तो ये 7 जो हैं, ఈ 7 అనేది ये 7 अफवाजों के साथ जाते हैं। 7 స్వరాల ద్వారా వెళ్తున్నారు వీళ్ళు. हालेलुया। హల్లెలూయా. और हम जानते हैं ये 7 अफवाजें क्या हैं। మనకి తెలుసు ఈ 7 స్వరాలు ఏంటో. 7 गर्जनों के शब्द हैं। 7 ఉరుముల యొక్క శబ్దం. हालेलुया। హల్లెలూయా. वस्ती का आमीन। ఆమేన్. तो पता क्या हुआ? అప్పుడు ఏం జరిగిందో తెలుసా? जब ये 7 गए 7 వెళ్ళారు వీళ్ళు. और जाके वस्ती को बोला, వెళ్ళి వస్తీతో ఇలా అన్నారు, हमें राजा ने भेजा है। మాకు రాజు పంపించారు. तो इस वस्ती ने ఈ వస్తీని इन 7 की दूतों की आवाजों को ఈ 7 యొక్క స్వరాన్ని ठुकरा दिया ఆమె త్రోసిపుచ్చింది. और आने से मना कर दिया। ఆ రావటానికి ఇష్టపడలేదు, అంగీకరించలేదు. वस्ती का मतलब है వస్తీ అంటే అర్థము खूबसूरती, అందగత్తె అని అర్థం, సౌందర్యవతి. पर అయినప్పటికీ ये अंदर की सुंदर नहीं है, అయినప్పటికి కూడా లోపల సౌందర్యం కాదు ఇది, ये बाहर की सुंदरता है। బయట సౌందర్యం. सुंदर सुंदर चर्च, చక్కటి అందమైన సంఘాలు, सुंदर सुंदर चेहरे, कानों में, చెవుల్లోను, नाकों में बूंदे, ముక్కుల్లో ముక్కు పుడకలు, ब्यूटी पार्लर బ్యూటీ పార్లర్లు बाहर वाला है, బయటవే ఇవన్నీ, अंदर वाला नहीं है। లోపల కాదు. आमीन। ఆమేన్. अगर ये अंदर वाली सुंदरता होती ఒకవేళ లోపలే సౌందర్యవతి అయితే तो वो कभी भी राजे की आज्ञा ठुकराती नहीं। ఎప్పుడు రాజు ఆజ్ఞకు తిరస్కరించేది కాదు. आमीन। ఆమేన్. और हम पाते हैं ఇక్కడ మనం పొందుకుంటున్నాం, वस्ती को मैरिज एंड डिवोर्स के बारे में पता नहीं।
వస్తీకి వివాహము పరిత్యాగం గురించి తెలియదు. उसको पता नहीं राजा मुझे ठुकरा सकता है. ఆమెకి తెలియదు రాజు ఈమెకి వదిలేస్తాడన్న విషయం. आमीन. ఆమేన్. तो कर्कश जाके क्या प्रचार करेगा? ఈ యొక్క కర్కస్ అనే వ్యక్తి ఏం ప్రసంగిస్తాడు? उकाब जाके प्रचार क्या करेगा? పక్షి రాజు వచ్చి ఏం బోధిస్తాడు? मैरिज एंड डिवोर्स. వివాహము పరిత్యాగము. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. आमीन. ఆమేన్. बात समझाई? మీకు అర్థమైందా? तो ये 7वें दिन ఈ 7వ దినమున साथी खुसरों को भेजा गया 7గురిని పంపించాడు जो నపుంసకుడు उसके सामने. ఆమె ముందు. क्या इसका मतलब है? ये सातों ఈ 7గురు కూడా 7वें दिन 7వ దినమున खुदा की 7 आत्माएं हैं. ఏడుగురు కూడా 7గురు దేవుని యొక్క 7 ఆత్మలై ఉన్నాయి. जो तस्वीर है దానికి సాదృశ్యం पौलुस, పౌలు గారు, अरेनियस, ఐరెనస్, मार्टिन, కొలంబా, लूथर, వెస్లే और भाई ब्रहनम. బ్రదర్ బెనహామ్ అయి ఉన్నాడు. और भाई ब्रहनम क्या है? उखाब. బ్రదర్ బెనహం ఎవరు? పక్షిరాజు. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. आमीन. ఆమేన్. वस्ती ने వస్తీ 7वें दिन 7वें दिन 7వ దినమున 7वें महीने 7వ నెలలో राजा की आवाज को ठुकरा दिया. రాజు యొక్క ఆజ్ఞను తిరస్కరించింది. आमीन. ఆమేన్. क्या समझ पा रहे हैं? మీకు అర్థమవుతుందా? आमीन. ఆమేన్. उस ఓకే. 12 वर्ष 12వ వచనం. రాయనైన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పుకొనకపోగా రాజు మిగుల కోపగించెను. అతని కోపము రగులు కొనెను. हालेलुया. ఆమేన్. और हम पाते हैं ఇక్కడ మనం పొందుకుంటున్నాం 7वें महीने 7వ నెల 7वें दिन 7వ దినమున. आमीन. ఆమేన్. वस्ती ने उन 7 आवाजों को ठुकरा दिया. వస్తీ ఆ 7గురు యొక్క దేవుని రాజు యొక్క ఆజ్ఞను తిరస్కరించింది. हालेलुया. ఆమేన్. जब भाई ब्रहनम मोहरें प्रचार करने के लिए బ్రదర్ బెనహం గారు ముద్రలు ప్రసంగించినప్పుడు आमीन. ఆమేన్. भाई ब्रहनम ने पहली मोहर का प्रचार किया, బ్రదర్ బెనహం గారు మొదటి ముద్ర दूसरी ప్రసంగించారు, का किया, రెండో ముద్ర కూడా. 7वीं मोहर में 7వ ముద్ర भाई ब्रहनम ने कहा, బ్రదర్ బెనహం గారు అన్నారు, खुदा ने मुझे कहा దేవుడు నాతో చెప్పాడు, अपने आप को इन पेंटिकॉस्टल बालकों से अलग कर ले. మీ అంతటా మీరు పెంతుకోస్తు పిల్లల నుండి వేరు చేసుకోండి. आमीन. ఆమేన్. पेंटिकॉस्टल अब इस संदेश के साथ चल पाएंगे नहीं. ఈ పెంతుకోస్తోలు ఈ వర్తమానంతో నడవలేరు. तो ये वस्ती कौन है? ఈ వస్తీ ఎవరైతే पेंटिकॉस्टल चर्च. పెంతుకోస్తు సంఘమై ఉన్నది. आमीन. ఆమేన్. जो सबसे ज्यादा ఏదైతే అందరికంటే ఎక్కువ राजे के करीब रही, రాజుకి దగ్గరగా ఉండేది, जिसके पास वरदान थे. వారి దగ్గర వరాలు ఉండేవి. मेरी बात समझ में आ रही? నీకు అర్థమవుతుందా? लेकिन 7 आवाजों को కానీ 7 స్వరాల్ని కూడా पेंटिकॉस्टल चर्च ने ठुकरा दिया. ఈ పెంతుకోస్తు సంఘం దాన్ని త్రోసిపుచ్చింది. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. अब वो राजा प्रचार करेगा. ఇప్పుడు రాజే ప్రసంగిస్తాడు. 1963 में 1963లో मैरिज एंड डिवोर्स. ఇప్పుడు ఆయనే ప్రసంగిస్తాడు వివాహము పరిత్యాగం అనేది. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. और बाद में एक प्रचार होगा, ఆ తర్వాత ఇంకొక एक ప్రసంగం, दुल्हन का चुना जाना. వధువుని ఎంచుకునుట. వధువుని ఎంచుకున్న తర్వాత ప్రసంగం. आमीन. ఆమేన్. समझ पा रहे हो? అర్థమవుతుందా? आमीन. మన యుగములు ఎలాగ బోధించబడింది అర్థమవుతుందా? వివాహం పరిత్యాగం తర్వాత వధువుని ఎంచుకునుట. ఇప్పుడు ఈమె దగ్గర కూడా అదే జరగాలి అయితే. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. और यहाँ पर क्या देखा हमने? ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? 7वें महीने 7వ నెల 7वें दिन 7 రోజులు राजा गुस्से में आ गया. రాజు కోపంలోకి వచ్చేసాడు. उसकी आंखें ఆయన आग की जैसे हो गई. ఆయన కన్నులు ఎర్రగా మారిపోయి అగ్గిలాగా. उसके मुंह से 2 धारी तलवार निकलने ఆయన लगे. నోట్లో నుండి 2 అంచులు ఖడ్గం బయలుదేరింది. उसके पांव आग के खंबे के जैसे हो गए. ఆయన పాదాలు అగ్నితో పుటం వేయబడినలాగా ఉంటుంది. और उसने सिर पे एक विग पहन लिया. ఆయన శిరస్సు మీద విగ్గుని తొడుక్కున్నాడు. हालेलुया. హల్లెలూయా. उसका चेहरा सूरज की तरह. ఆయన ముఖమేమో సూర్యబింబం వలె. हालेलुया. హల్లెలూయా. अब राजे की आवाज ఇప్పుడు రాజు యొక్క స్వరం 7 दूतों की आवाज बन गई. ఇప్పుడు
7 दूतों की आवाज बन गई। ఇప్పుడు ఈ యొక్క రాజు యొక్క స్వరము 7 దూతల యొక్క స్వరముగా మారిపోయింది. बहुत सारे पानियों के जैसे। అనేక జలముల యొక్క శబ్దం వలె. आमीन ఆమేన్ आमीन ఆమేన్. क्या 1963 में ఏంటి 1963లో वो जज बन के न्यायाधीश बन के नहीं आया? ఆయన న్యాయమూర్తిగా దిగి రాలేదా? हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. अभी तक तो हम उस हिस्से को देख रहे हैं ఇంతవరకు ఆ భాగాన్ని మనం చూస్తున్నాం. जिसको ठुकरा दिया गया। అది తిరస్కరించేశారు అనే భాగాన్ని చూస్తున్నాం. अभी तो हम अपने हिस्से पे आएंगे। ఇప్పుడు మన భాగంలోకి వద్దాం. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। ఆమేన్. उसकी 13 वर्ष पढ़ 13 విధిని రాజధర్మమును ఎరిగిన వారు అందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునేవాడు గనుక అతడు కాల జ్ఞానులను చూచి రాయనైన వస్తి రాజైన హాస్వరేషు అను నేను నపంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేయక పోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగెను. 14 वर्ष 14 भी पढ़ लिया भैया. पढ़ लिया। हाँ पढ़ लिया. तो यहाँ पर ఇక్కడ 14వ వచనంలో बादशाह के साथ ఈ యొక్క నపంసకులతో मादा और फारसा के ఆ యొక్క అసుర్వేష అని ఈ యొక్క రాజు యొక్క 7 सरदार हैं। అక్కడ 7 అధిపతులు ఉన్నారు. వీళ్ళు 7 सरदार 7 అధిపతులు. आमीन ఆమేన్. एक का नाम है करशाना, ఒకడి పేరు కర్షానా, सितार, अदमाथा। 7 15వ వచనం కర్షానా, షేతారు, అద్మత, तर्शीश, మెరేసు, మర్సేనా, మెముకాన్. आमीन। ఆమేన్. और जहां पर एक है ममुकान। ఆయన పేరు మెముకాన్. और ये क्या करते हैं? వీళ్ళు ఏం చేస్తున్నారంటే लिखा है రాయబడింది कि बादशाह का मुंह देखते थे। వీళ్ళందరూ కూడా రాజు ముఖమును చూస్తూ ఉండేవాళ్ళు. राजा के चेहरे की ओर ताकते रहते थे। వారి యొక్క ముఖపు యొక్క ప్రభావాన్ని వీళ్ళు చూస్తూ పొందుతూ हालेलुया హల్లెలూయా आमीन। ఆమేన్. और आगे लिखा है కిందకి రాయబడింది पाशाई में ये पहले स्थान पर थे। పదేనా 2వ లైన్. ఓకే. అతని సన్నిధిలో ఉండు రాజు సమ్ముఖమందు చూచుచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసికుల యొక్క మాదికుల యొక్క 7 ప్రధానులు వీరు. आमीन ఆమేన్ आमीन ఆమేన్. और यहाँ पर हम पाते हैं ఇక్కడ మనం పొందుకుంటున్నాం राजा के सामने 7 सरदार हैं। నిజంగా రాజు ముందు 4 పెద్ద నాయకులు ఉన్నారు. आमीन। उसके पास 7 थियोफेनिया हैं। 7 थियोफेनी। అక్కడ ఆ వారి యొక్క 7 థియోఫిని శరీరాలు ఇవి. आमीन ఆమేన్. पौलुस పౌలు గారు और से लेके भाई ब्रानम तक। ఆ బ్రనాం గారి వరకు आमीन ఈ థియోఫినీలు అన్నమాట. आमीन ఆమేన్ आमीन। ఆమేన్. अब वो क्या कर रहा है? ఇప్పుడు ఏమంటున్నారంటే 15 वर्ष पढ़िए। 15వ వచనం చదివినట్లయితే हाँ 7 ప్రధానులు ఎవరనగా కర్షానా, షేతారు, అద్మత, తర్షీషు, మోరేసు, మర్సేనా, మెముకాన్ అనువారు. 15వ వచనం 15 పढ़ लिया भाई. नहीं ये 14 है। 14వ వచనం అతడు జ్ఞానులను చూచి రాయనైన వస్తి రాజైన అసురేషు అను నేను నపంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసిందేమనగా వారిని అడిగాను. तो राजा ने क्या कहा? రాజు ఇక్కడ అంటున్నాడు. उसने कहा कि मलका वस्ती ने ఇప్పుడు ఈ వస్తి అనే రాణి राजे का 7 నపంసకులు खुसरों के द्वारा जो संदेश गया ఈ 7 యొక్క నపంసకుల ద్వారా వెళ్ళిన వర్తమానాన్ని उसको ठुकरा दिया। ఆమె తిరస్కరించినందున आमीन। ఆమేన్. अब इसके साथ क्या किया जाए? ఇప్పుడు ఈమెతో ఏం చేయాలని అడిగాడు. हर एक औरत को ప్రతి ఒక్క స్త్రీకి अपनी हेडशिप को समझना चाहिए। पति ఆమె యొక్క భర్త గురించి ఆమె ఎరిగి ఉండాలి.
आमेन। ఆమేన్. जो हमारी बहनें भी हैं ఈ రోజు మన సహోదరులు ఉన్నారు, उनको समझना चाहिए వారు అర్థం చేసుకోవాలి, मेरा जो सिर है నా యొక్క శిరస్సు मेरा पति है నా భర్త అయి ఉన్నాడు, और मुझे उसकी आज्ञाकारी में रहना चाहिए। నేను ఆయన యొక్క క్రింద ఉండాలి, నేను आमीन। ఆజ్ఞను పాటించాలి. जब राजा ఎప్పుడైతే రాజు पिछले दिनों में ముందు దినాలలో दावत कर रहा है ఆయన పిలుపునిస్తున్నాడు, और अपनी चीजें दिखा रहा है, ఆయన యొక్క విషయాలను చూపిస్తున్నాడు, अपने वरदान प्रकट कर रहा है, ఆయన యొక్క వరాలన్నీ కూడా ప్రకటన చేస్తున్నాడు. आमेन। ఆమేన్. वो बीमारों को चंगा कर रहा है ఆయన రోగులకు స్వస్థపరుస్తున్నాడు, और बड़े बड़े अजीब और गरीब काम कर रहा है। ఆయన పెద్ద పెద్ద గొప్ప కార్యాలు చేస్తున్నాడు. तो इसके पीछे राजा का मकसद क्या है? దీని వెనకాల రాజు యొక్క ఉద్దేశం ఏంటి? ताकि वो दिखाए ఎందుకంటే ఆయన యొక్క ప్రభావం कि वो कितना చూపించాలి, महान है। ఆయన గొప్ప ఎంత గొప్పవాడో అనేది. हालेलुया। హల్లెలూయా. ताकि राजा ये दिखाए, ఈ రాజు అదే చూపించాలనుకుంటున్నాడు. हालेलुया, హల్లెలూయా. कि उसकी एक पत्नी है ఎందుకంటే తన భార్య जो बहुत सुंदर है, ఆమె ఎంత అందగత్తె అయితే ఉందో तो उसको लोगों के सामने लेके आएगा ఆ అందాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలి. ताकि सब उसको देख के कहेंगे అందరూ ఆమె వైపు చూసి ఇలా చెప్పాలి, राजा वाह, రాజు ఆహా तेरी पत्नी क्या सुंदर है। నీ భార్య ఎంత అందంగా ఉంది. मेरी बात समझ आ रही? నా మాటలు అర్థమవుతున్నాయా? आमीन। ఆమేన్. वस्ती ने उस आज्ञा को ठुकरा दिया। వస్తీ ఆ ఆజ్ఞను తిరస్కరించింది. आमीन, ఆమేన్. आमीन। ఆమేన్. और तब అప్పుడు और ये 7 जो सरदार उसके सामने हैं, ఈ ఎంతమంది అయితే 7గురు పెద్దలు ఇక్కడ ఆయన ముందు ఉన్నారు, ప్రముఖులు. और कहा गया ప్రధానులు. प्रधानों को ఈ ప్రధానులతో చెప్తున్నాడు, कि क्या किया जाए वस्ती के ఇప్పుడు ఈమె తిరస్కరించింది కాబట్టి ఈమెకేమి చేయాలి? साथ? आमीन। आमीन। उसकी 16 वर्ष पढ़ना। 16వ వచనం చదివినట్లయితే, మెమూకాను రాజు ఎదుటకు ప్రధానుల ఎదుటను ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. तो ममुकान कौन है? మెమూకాన్ ఎవరు? 7वां। 7వ వాడు. हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. यहाँ पर हम पढ़ेंगे 7 सरदारों के बारे में, प्रधानों के बारे में। ఇక్కడ మనం చదువుతున్నాము 7గురు ప్రముఖుల గురించి. तो सबसे लास्ट అందరికంటే చివరివాడు कौन है? ममुकान। ఆయన పేరు మెమూకాన్. आमीन, ఆమీన్. आमीन। ఆమేన్. तो ममुकान 7वां बोला। ఈ 7వ వాడైన మెమూకానే చెప్పాడు. ఇప్పుడు 7वें महीने, 7వ నెల 7वें दिन 7వ రోజున 7 को भेजा गया, 7గురికి పంపించాడు. और फिर 7 ఆ 7గురు కూడా में से 7वां बोला। 7గురులో 7వ వాడు. क्या ये वही युग नहीं जिसमें 7 7 7 అదే యుగము కాదా 7లో 7వ వాడని? हालेलुया, హల్లెలూయా. 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 आमीन। ఆమేన్. तो 7वां बोला 7వ వాడు ఇలా అన్నాడు. तो क्या बोलना शुरू किया? पढ़िए। ఏమన్నాడు చూడండి. ఈ రాణి అయిన వస్తీ చదువుతున్నాను. రాణి అయిన వస్తీ రాజు ఎడల మాత్రమే కాదు, రాజు అయిన అశ్వరేషు యొక్క సకల సంస్థలలో నుండు అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాయను. 16 हो गया. 16 हो गया, आगे 17। ఏలయనగా రాజైన అశ్వరేషు తన రాణి అయిన వస్తీని తన సన్నిధికి పిలుచుకొని రావాలనని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదను సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాన్ని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కరించెదరనను. తిరస్కరించెదరు. और 18 మరియు పారసికుల యొక్క మాదీల యొక్కయు నాయక పత్రులు రాణి చేసిన దానిని సమాచారం విని రాణి పలికినట్టు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. దీని వలన బహు తిరస్కారము కోపమును పుట్టును. तो वो क्या कह रहा है? ఇప్పుడు ఈ మెమూకాన్ అంటున్నాడు, राजा, రాజా अगर तुम्हें बुरा ना लगे, నీకు ఒకవేళ బాధ అనిపించకపోతే, जो काम वस्ती ने किया है ఏ పని అయితే వస్తీ చేసిందో ये सब लोगों के बीच में फैलेगा। ఈ మాట ఈ వార్త అందరి ముందులోకి వెళ్తుంది. अगर आपकी पत्नी ఒకవేళ మీ భార్యే आपकी आज्ञा नहीं मानेगी, నీ ఆజ్ఞ నమ్మకపోతే, లోబడకపోతే, तो जो చిన్న చిన్న उसकी నిశ్చయం. नीचे वाली है, మరి కింద ఉన్నోళ్ళు ఉన్నారు అమ్మలో, तो वो हमारा किसी का भी మా యొక్క ఎవరి మాట అయినా సరే आज्ञा का पालन नहीं करेंगे। వాళ్ళు ఆజ్ఞను పాటించరు, లోబడరు. राजा,
రాజా ऐसा होना चाहिए। ఎలా జరగాలంటే कौन कह रहा है? सातवां कह रहा है, ఎవరు అంటున్నారు? ఏడో వాడు అంటున్నాడు ఇలాగా. ममुकान कह रहा है। మెముకాన్ పలుకుతున్నాడు. हालेलुया। और ये ममुकान प्रिय प्राणव कह रहा है, ఈ మెముకాన్ ఎవరో కాదు, राजा విలియం उसको छोड़ दे, రాజుగారు ఆమెను छोड़ విడిచిపెట్టే दे उसको, వదిలేయ్, डिवोर्स दे दे। ఆమెకు త్రోసివేయ్. हालेलुया। హల్లెలూయా. और तुझे फिर से अधिकार है నీకు ఇంకొక అధికారం ఉంది, दोबारा शादी करने का। ఇంకొక పెళ్లి చేసుకునే అధికారం నీకు ఉన్నది. वही तो मैं कह रहा हूँ, అదే నేను పలుకుతున్నా. ये ममुकान मैरिज एंड डिवोर्स। ఈ మెముకానే వివాహం పరిత్యాగము బోధించినోడు. आमीन, ఎవరు బోధిస్తాడు? మెముకాను. आमीन। హల్లెలూయా. कह रहा है डिवोर्स दे दो। విడాకులు ఇచ్చేసి चलो ये आज्ञा कहीं नहीं पार राजा तेरी, ఆజ్ఞనే పాటించట్లేదు, ఈమెను విడాకులు ఇచ్చేసి. इसकी ये हरकत అందుకే ఈ పరిస్థితి, दूसरी औरतों के ఈ लिए పరిస్థితి ఇంకొక స్త్రీలకు రాకూడదు. एक सीख बनेगी। ఇది ఒక శిక్షగా భావిస్తారు వాళ్ళు. और इसके साथ ऐसा करना ఈమెతో ఇలాగ చెయ్యి, दूसरों के लिए एक सबक बनेगा। వాళ్ళందరికి కూడా ఒక ఆజ్ఞగా ఉంటది ఇది. आज के बाद राजा, ఈ రోజు నుండి రాజా, ये तेरे सामने कभी मत आए। ఈమె ఈ రోజు నుండి నీ ముందుకు ఎప్పుడు రాకూడదు ఇక. हालेलुया। హల్లెలూయా. पेंटिकॉस्टल चर्च अब आ नहीं सकता, बैप्टिस्ट अब आ नहीं सकता, పెంతెకోస్తు సంఘం ఇప్పుడు ఇంకా कैथोलिक अब రాలేదు, आ नहीं सकती। బాప్టిస్ట్ ఇంకా మరి రాలేదు. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. जीसस ओनली यहोवा विटनेस तो है, యెహోవా విట్నెస్ వాళ్ళు జీసస్ राजा వాళ్ళు उसको ఎవరు? छोड़ चुका है, దేవుడే తన రాజు వదిలేశాడు राजा వాడికి. किसी और चुनाव में है, రాజు ఇంకొక राजा ఎన్నుకోవడంలో अपने लिए ఉన్నాడు. एक और लड़की ढूंढेगा రాజు ఇంకొక అమ్మాయిని ఎత్తుకుతాడు ఇప్పుడు. जिसका नाम हदस्या होगा, ఆమె పేరే और హదస్సా. उसका नाम अस्तर रखा जाएगा, ఆ తర్వాత ఆమెకి जिसका ఎస్తేరు అనే मतलब పేరు सितारा పెట్టాడు. है, जिसका मतलब सितारा है। ఆ ఎస్తేరు అనగా నక్షత్రమై ఉన్నది. हालेलुया। हालेलुया। హల్లెలూయా. आमीन। ఆమేన్. और क्या किया उसने? ఆ తర్వాత ఏం చేశాడు ఆయన? 19 वर्ष। 19వ వచనం. आमीन। రాజునకు సమ్మతాయన వస్తీ రాజైన ఆశ్వరేషు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండానట్లు పారసికుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలను. మరియు వస్తీ కంటే యోగ్యురాలైన రాణిగా తాము చేయవలను. आगे से वस्ती राजा के सामने नहीं जा सकती, ఇక ముందు ఎప్పుడు వస్తీ రాజు ముందుకు రావడానికి कोई వీల్లేదు. चर्च नहीं जा सकता। ఏ సంఘ శాఖ ఇంకా రాలేదు ఇక. भाई ब्राह्मण ने कहा है, బ్రహ్మణం గారు అన్నారు, अगर खुदा ने ఒకవేళ దేవుడు किसी चर्च को छोड़ दिया ఏ సంఘాన్ని అనేది और విడిచిపెడితే उनके बीच में से निकल के आ गया, వారి మధ్యలో నుండి దేవుడు వెళ్ళిపోయినట్లయితే, भाई ब्राह्मण ने कहा कभी भी उनके बीच में बेदारी नहीं आई, బ్రదర్ బ్రహ్మణం గారు అన్నారు, వారి మధ్యలో ఇంకెప్పుడు ఉజ్జీవం రాదు. ना ही उनके बीच में बेदारी आ सकती है। నిజంగా తీర్పు అయితే వస్తుంది వారి మధ్యలోకి. आमीन। ఆమేన్. बेदारी तो दुल्हन के बीच में चल रही है। వధువు మధ్యలోనే ఉజ్జీవం నడుస్తుంది ఇప్పుడు. हालेलुया। హల్లెలూయా. आमीन। ఆమేన్. 20 वर्ष। 20వ వచనం. మరియు రాజు చేయు నిర్ణయం విస్తారమైన తమ రాజ్యములంతటా ప్రకటించిన ఎడల గనురాలు గాని అల్పురాలు గాని స్త్రీలందరూ తమ పురుషులకు సన్మానించుదురని చెప్పెను. आमीन। ఆమేన్. और यहाँ पर हम पाते हैं ఇక్కడ మనం పొందుకుంటున్నాం, राजा को రాజు గారికి 21 वर्ष पढ़ लो। 21వ వచనం కూడా చదువుదాం. ఈ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలముగా ఉండెను కనుక అతడు మెముకాను మాట ప్రకారము చేసెను. हालेलुया। హల్లెలూయా. तो राजा को ममुकान की बात अच्छी लगी। రాజుగారికి మెముకాను యొక్క మాట గొప్ప సంతోషం అనిపించింది. आमीन। ఆమేన్. ये राजा को ममुकान की बात क्यों अच्छी लगती है भाई? రాజుగారికి మెముకాను యొక్క మాట ఎందుకు మంచిగా అనిపిస్తుంది? राजा ममुकान के साथ बहुत रहता है। రాజుగారే మెముకానుతో ఎక్కువగా ఉంటుంటారు కాబట్టి. राजा के हाथ में 7 सितारे हैं, రాజుగారి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి, 7 दूत हैं। 7 దూతలు ఉన్నారు. उन्हें सबसे पहले पौलुस को भेजा, అందుకే మొదటగా పౌలు గారు फिर పంపించారు, अरेनियस को भेजा, తర్వాత ఐరనస్ గారు పంపించారు, फिर मार्टिन को भेजा, తర్వాత మార్టిన్ గారికి फिर పంపించారు, लूथर को भेजा, తర్వాత లూథర్ కి పంపించారు, फिर फेसरी को भेजा, తర్వాత వెస్లీ గారికి और పంపించారు. सबसे लास्ट में उसके पास कौन सा रह गया? లాస్ట్ మిగిలిపోయింది ఎవరు? करकस, కర్కస్, ममुकान। మెముకాన్.
सातवां दूत है, ఏడవ దూత विलियम ब्रैनम। విలియం మేరం బ్రనమ్. सबसे ज्यादा राजा इसी के साथ है। ఎక్కువగా సమయం గడిపేది రాజుగారు ఈయనతోనే. तो ये राजा से बातें कर रहे हैं రాజుగారితోనే और మాట్లాడుతున్నాడు. राजा को अच्छा भी लग रहा है। రాజుగారికి కూడా और సంతోషం क्या అనిపిస్తుంది. ठीक है, ఓకే ఓకే అలాగే मैं वस्ती को ठुकरा दूंगा। నేను వస్తీకి తిరస్కరిస్తా. और तुमने जो बात बोली है, నువ్వు ఒక మాట చెప్పావు చూడు. एक ऐसी लड़की को ढूंढा जाए, ఎలాంటి అమ్మాయిని ఎతకాలంటే आमीन, ఆమేన్, जिसके बीच में करैक्टर हो। ఆమె లోపల ఒక స్వభావం కలిగి ఉండాలి. हालेलुया, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా आमीन। ఆమేన్. तो हम पाते हैं ఇక్కడ మనం పొందుకుంటున్నాం. जैसे ममुका ने ये वाली बात बोली, మేము ఖాన్ ఈ మాట చెప్పగానే आमीन, ఆమేన్, तो राजा ने రాజుగారు हर एक जगह पर ప్రతి ఒక్క స్థలములోకి एक चिट्ठी को लिखा ఒక ఉత్తరాన్ని రాశాడు. और हर एक व्यक्ति के भाष मदर भेज दिया ప్రతి ఒక్క భాషలోకి ఈ ఉత్తరం పంపించబడింది. आमीन। ఏమా और ये बोला, ఇప్పుడు ఇలా అన్నాడు, हर व्यक्ति ప్రతి జనములో ప్రతి భాషలో अपने घर में ప్రతి వ్యక్తి కూడా వారి యొక్క ఇంటి వారితో राज करें మాట్లాడవాలనని ఆజ్ఞ ఇచ్చి और अपने लोगों में इसका प्रचार करें। ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా आमीन। ఉండవలనని ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలనని ఆజ్ఞ ఇచ్చి साथ में एक मैसेज दिया, ఏడో వాడు ఒక వర్తమానం ఇచ్చాడు అక్కడ. आमीन। ममुकान ने, మేము కానీ వర్తమానం ఇచ్చాడు. राजा उसको डिवोर्स दे दे, రాజుగారు ఆమెకి వివాహ పరిత్యాగ పత్రం ఇచ్చేసాయి. आमीन। ఆమె और एक और लड़की ढूंढी जाए ఇంకొక అమ్మాయిని ఎతుకుదాం, जो अच्छी हो, మంచిదాన్ని. आमीन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. अब उसकी वो चिट्ठियां बनी, ఇప్పుడు అది ఒక ఉత్తరముగా మారింది. जगह पर जगह गई, ప్రతి స్థలములోకి వెళ్ళింది. जगह पर जगह ये इस चीज के बारे में अनाउंसमेंट किया गया। ఈ విషయాన్ని బట్టి ప్రకటింపబడింది. राजा ने वस्ती को ठुकरा दिया। రాజుగారేమో వస్తీ గారికి తిరస్కరించేశారు. अब राजा एक लड़की ढूंढ रहा है। రాజుగారు ఒక అమ్మాయిని ఎదుగుతున్నాడు. हालेलुया। హల్లెలూయా. अब ये चिट्ठियां हमारे पास भी आई है। ఇప్పుడు ఈ ఉత్తరాలు మన దగ్గరికి వచ్చాయి. भारत में ये मैसेज आया है, తర్వాత వర్తమానం వచ్చింది. वॉइस ऑफ गॉड, వాయిస్ ఆఫ్ గాడ్ నుండి राजा के पास రాజు గారి దగ్గర రాని लिख लिख के भेजी जा रही है ఉత్తరాలు రాసి రాసి పంపిస్తున్నాడు. कि राजा एक लड़की ढूंढ रहा రాజు है। గారు ఒక అమ్మాయిని ఎదుగుతున్నాడు. हालेलुया। హల్లెలూయా. मैं क्या कहना चाहता हूँ, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, वस्ती ठुकराई जा चुकी है, వస్తీ తిరస్కరించబడింది. सारे चर्च ठुकराए जा चुके ప్రతి हैं। సంఘ సంస్థలను తిరస్కరించబడ్డాయి. आमीन, ఆమేన్, आमीन। ఆమేన్. ममुकान मैरिजेंट डिवोर्स प्रचार कर चुका है మేము ఖాన్ వివాహం పరిత్యాగం బోధించాడు और 1965 में, 1965లో. इससे पहले ममुकान దానికి ముందు మెముకాను दृश्य से जाए, ఈ యొక్క దృశ్యములో నుండి వెళ్ళిపోవాలి. उसने एक प्रचार किया, ఆయన ఒక ప్రసంగించాడు, दुल्हन का चुना जाना। వధువుని ఎంచుకొనుట. आमीन। ఆమేన్. 1963 में ठुकरा दिया गया, 1965లో उसने मैरिज एंड डिवोर्स प्रचार किया। ఆమెకు వివాహం పరిత్యాగం బోధించాడు. 1965 में क्या प्रचार कर रहा है, 1965 ఏం एक బోధించాడు? दुल्हन का चुना जाना। వధువును ఎంచుకొనుట. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. क्या आप देख नहीं रहे మీరు చూడగలుగుతున్నారా कितना महान प्रकाशन है? ఎంత గొప్ప ప్రత్యక్షత ఇది. राजा ने उन सबको ठुकरा दिया, రాజుగారు అందరికి తిరస్కరించారు. लेकिन राजा की आंख किसी लड़की के ऊपर है। కానీ రాజుగారి కనులు మాత్రం ఏదో ఒక అమ్మాయి మీద ఉంది. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. राजा ढूंढ रहा है ऐसी लड़की అలాంటి అమ్మాయిని రాజు ఎతుకుతూ ఉన్నాడు, जो उसकी पत्नी बनेगी, ఆమె యొక్క రాణిగా ఉండడానికి, जो सब जातियों पर राज करेगी, ఆమె సమస్త జాతుల మీద ఏలేదానిగా जो ఉండాలి. राजा की पत्नी कहलाएगी। हालेलुया, రాజుగారి భార్యగా ఉంటుంది ఆమె. हालेलुया। హల్లెలూయా. 7वें महीने, 7వ నెల 7वें दिन 7వ రోజున 7 फरिश्तों को भेजा गया। 7 పండగలను పంపించాడు ఆయన. हालेलुया। హల్లెలూయా. 7वीं मोहर के एंड पे 7వ ముద్ర पेंटिकोस्टलों को, పెంతెకోస్తు వారికి जत्थेबंदी को ठुकरा दिया गया। పూర్తిగా వాళ్ళకి తిరస్కరించవచ్చు. आमीन, ఆమేన్, हालेलुया। हालेलुया। और हम आगे पाते हैं, ఇంకా ముందుకు తీసుకెళ్తే आमीन। ఆమేన్. अब एक और नया मैसेज है, ఇంకొక కొత్త వర్తమానం వచ్చింది. एक दुल्हन का चुना जाना। ఇప్పుడు వధువును ఎంచుకున్నట్టు వర్తమానం వచ్చింది. आमीन। ఆమేన్. कुछ लोग तो दुल्हन में आ चुके हैं, కొంతమంది వధువులోకి వచ్చేసారు. कुछ के लिए हम प्रचार कर रहे हैं కొంతమంది కొరకు మేము ప్రసంగిస్తున్నాం. कि राजा एक लड़की को ढूंढ रहा है। రాజుగారు ఒక అమ్మాయిని हालेलुया। ఎదుగుతూ ఉన్నాడు. अगर अब तक आपकी शादी राजा से नहीं हुई ఇప్పుడు ఇంతవరకు రాజుగారితో నీ పెళ్లి కాకపోతే तो मैं आपको ఆమేన్, इनवाइट करूंगा నేను మీకు స్వాగతం పలుకుచున్నాను.
आप आओ, మీరు రండి, अपना जीवन राजा को दे दो మీ జీవితం రాజుగారికి ఇవ్వండి, और उसकी पत्नी बन जाओ। ఆయన యొక్క భార్య అయిపో। ये सारी तस्वीरें हैं ఇవన్నీ కూడా ఒక ఛాయలే, इस्राएलियों को इकट्ठा होना। ఇశ్రాయేలు ఒకట దేవుడు గొప్పవాడు కాదా? ये सारी बातें उसने वचन में हमारे लिए छिपा रखी हैं। మాటలన్నీ కూడా మన కొరకే వాక్యములో దాచిపెట్టారు। मार्टिन लूथर इन बातों में नहीं समझ पाया। మార్టిన్ లూథర్ గారు ఈ మాటలు అర్థం చేసుకోలేకపోయాడు। बहुत सारे प्रचारक आए, చాలా మంది ప్రసంగికులు पेंटिकस्ट युग में आए, పెంతెకొస్తు రోజున पर उन्होंने వాళ్ళు కూడా इस किताब को नहीं समझ पाए। ఈ మాటలు అర్థం చేసుకోలేకపోయారు। ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, पर ये हमारे लिए కానీ మన కొరకు ఇది ఉంచబడి प्रभु ఉన్నది। का धन्यवाद हो। దేవుని నామానికి మహిమ కలుగును గాక। अगर सातवां दूत ना आता ఏడో దూత तो हम इन चीजों को समझ नहीं पाते। ఏడో దూత రాకపోతే ఈ విషయాలు మాకు అర్థమయ్యేది కాదు। हमें కానీ మనకి तो अभी मैं एक ही चैप्टर प्रचार करूंगा। నేను ఈ ఒక్క అధ్యాయమే ప్రసంగిస్తాను। आमीन। ఆమేన్। आगे 2-3 सभाएं हैं यहाँ पर, ఇక్కడ 2-3 सभाएं और हैं। ఇంకొక ఇద్దరు ముగ్గురు సహోదరులు ఉన్నారు ఇక్కడ। 2 दिन है यहाँ पर, ఇంకా 2 రోజులు ఉన్నాయి మనకి तो ఇక్కడ। हम इसको भी कवर करते चलेंगे। దీన్ని కూడా మనం కవర్ చేసుకుంటూ వెళ్దాం। आमीन। ఆమేన్। आप समझ पा रहे हैं? మీకు అర్థమవుతుందా? हालेलुया। హల్లెలూయా। इसीलिए मेरे भाइयों बहनों, అందుకే నా ప్రియ సహోదరి जब సహోదరులు, राजा आपको बुलाए ఎప్పుడైతే రాజు నీకు పిలుపునిస్తున్నాడు तो उसकी आज्ञाकारी करना। ఆయనకి నువ్వు ఆజ్ఞకు లోబడాలి। जब आपका पास्टर आपको बुलाए మీ పాస్టర్ గారు మీకు పిలిచినప్పుడు आप उसकी आज्ञाकारी करना। నువ్వు ఆ ఆజ్ఞను పాటించాలి। आमीन। ఆమేన్, आमीन। ఆమేన్। और जब आपका पति आपको बुलाए నీ భర్త నీకు పిలిచినప్పుడు उसकी आज्ञाकारी करना। ఆయన ఆజ్ఞను నువ్వు పాటించాలి। खुदा बहुत बरकत है। దేవుడు మీకు బాగా దీవించును కాక। बाकी का समय బాకీ మిగతా సమయం मैं भाई नहूम को देता हूं। సహోదరుడు మాస్టర్ గారు నహూం గారికి ఇస్తున్నాను। खुदावन भाई नहूम को बहुत దేవుడు మీ అందరికీ దీవించును కాక। గాడ్ బ్లెస్ యు। हालेलुया। హల్లెలూయా।